పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. హల్లెలూయా. పేతురు మాట్లాడుతూ అయితే మీరు అంటే మనం ఏమని చెప్పాడు? మీరు ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము, దేవుని సొత్తైన ప్రజలు, పరిశుద్ధ జనము. 4 విషయాలు మన గురించి చెప్పాడు. మనం ఇదై ఉన్నామంట. మనం అయితే మీరు ఇదై ఉన్నారు. ఈ వచనం ఏమని స్టార్ట్ అయిందండి? 9వ వచనం అయితే నుంచి స్టార్ట్ అయింది. అయితే మీరు అంటే ముందు ఎవరి గురించి చెప్పాడు? మీరేమో ఇది అన్నాడంటే ముందు ఇంకో బ్యాచ్ ఎవరి కోసం చెప్పాడు? వాళ్ళ గురించి కూడా చూద్దాం. 6వ వచనం. ఏలనగా ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినది అమూల్యమును అగు మూలరాతిని సీయోనులో స్థాపించున్నాను. ఆయన యందు విశ్వాసముంచువాడు ఏమాత్రం సిగ్గుపడ్డా. అవును, మన ప్రభు అమూల్యమైన వాడే అనే మాట లేఖనమందు రాయబడింది. విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు. హల్లెలూయా. ఎంత బాగుందండి మాట. యేసుక్రీస్తు ఎవరడ్డా? మనకి అమూల్యమైన వాడు. అంటే ఎంత అని విలువ కట్టలేని వాడు, ఎంతో ఎంతో విలువైన వాడు అంటాం. ఎవరికది? విశ్వసించుచున్న వారికి. పనికి మాలిన బ్యాచ్ ఉంటుంది. అందులో ఒక వీడియో పెట్టాడు, యేసుక్రీస్తు బిచ్చగాడండి. యేసు విశ్వసించే వారికి ఎవరట గట్టిగా చెప్తారన్నమాట. విశ్వసించే వారికి వెల కట్టలేని గొప్పవాడైన. హల్లెలూయా. పనికి మాలోళ్ళకి, ఆత్మ లేనోళ్ళకి, వాక్యం తెలియని వాళ్ళకి, విశ్వాసం లేని వాళ్ళకి, కేవలం తొడలు మాత్రం కొట్టుకోవడం వచ్చినోడికి ఆయన బెచ్చగాడు. విశ్వాసం ఉన్నవాడికి యేసు అమూల్యమైన వాడు. హల్లెలూయా. హల్లెలూయా. చాలా మంది చాలా బాధపడిపోయారు ఆ వీడియో చూసి. ఎందుకంటే దారుణం. ఒక పర్సన్ ఒక క్రిస్టియానిటీలో కొంత పేరు, ఏదో మంచి పేరు చెడ్డ పేరు అయితే ఉంది కదా, ఆ ఉన్నవాడు, ఆ బీఓఈలో ఉన్నవాడు ఇలా చెప్పడం చాలా మంది ఫీల్ అయ్యారు. నేనైతే ఒక 2 నిమిషాలు ఫీల్ అయినా నేను బాగానే హ్యాపీగా ఉన్నాను. ఎందుకు హ్యాపీగా ఉన్నానంటే వీళ్ళు దొంగలు రా బాబు అని చెప్తుంటే ఎవరికి అర్థమయ్యేదిగా. వీళ్ళు దొంగలు, వీళ్ళు తోడేళ్ళు, వీళ్ళు క్రీస్తు విరోధులు రా బాబు అని చెప్తుంటే అర్థమయ్యేది కాదు. కొంతమందికి అర్థమయ్యేది, చాలా మందికి అర్థమయ్యేది కాదు. ఇంక దేవుడు ఎన్ని రోజులు అరుపుతోలేరా, దొంగలతోనే చెప్పిద్దాం మేము దొంగలమని, ఆ క్రీస్తు విరోధులతోనే చెప్పిస్తానులే అని ప్రభు సాక్ష్యం చెప్పించాడు. దేవుని స్తోత్రం. మళ్ళీ చెప్పి మళ్ళీ ఎవడో అనుకుంటారని బీఓయూఏ అంటే అది అన్నాడు. అమ్మయ్య. అంటే ఈ క్రీస్తు విరోధులందరూ ఎవరో కాదు మేమే, ఈ దొంగలందరూ ఎవరో కాదు మేమే. విశ్వసించే వాడికి అమూల్యమైన వాడు. హల్లెలూయా. వెలకట్లోనూ పట్టుకుని బిచ్చగాడన్నావు అంటే నీకంటే గుడ్డోడు ఎవడున్నాడు? నీకంటే పనికిమాలోడు ఎవడున్నాడు? నువ్వు పెద్దోడు అయితే, గొప్పోడు అయితే, నువ్వు లాయర్ అయితే ఎవడికి కావాలా? నువ్వు లాయర్ అయితే ఎవడికి కావాలి? ఎవడికి అవసరం లేదు. నువ్వు విశ్వాసు కాదు. నువ్వు విశ్వాసి అయితే నీకు యేసు అమూల్యమైన వాడు. హల్లెలూయా. వెలకట్టలేని గొప్పవాడైన. అయితే చూడండి, విశ్వసించిన వారికైతే అమూల్యమైన వాడు, విశ్వసించని వారికైతే అంటే ఇలాంటి బ్యాచ్కి, సువార్తను అంగీకరించిన వాళ్ళకి ఎందుకు ఎన్నిసార్లు వస్తారు? సువార్తను అంగీకరించిన వాళ్ళకి, ప్రభుని విశ్వసించిన వాళ్ళకి అయితే ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించిదిరో, ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించిరో అదే మూలకు తలరాయి ఆయను, మరియు అది అడ్డురాయియు అడ్డుబండయు ఆయను. కట్టువారు వాక్యమును కవిదేయులై తొట్టిల్లుచున్నారు, దానికే వారు నియమించబడతారు. దేవునికి స్తోత్రం. ఇల్లు కట్టువారు నిషేధించారంట. ఎందుకు? పనికిరాదు ఇదని. ఎలా సెట్ అయిందో చూడండి వాళ్ళకి వాక్యం. వాళ్ళు ఇల్లు కట్టుకుంటున్నారంట, ఆడికి ఈ రాయిలు వద్దని ఇసుక మీద కట్టుకుని బ్యాచ్ది. రాయిని నిషేధించారంటే ఇది ఎందుకు పనికిరాదు, ఇది వేస్ట్, ఈ రాయి పనిచేయదు అని ఏదైతే పక్కన పెట్టారో అదే కార్నర్ స్టోన్ అయ్యింది. హల్లెలూయా. మనందరికీ ఆయనే పునాది అయ్యాడు, ఆయనే ఆధారమయ్యాడు, ఆయనే రక్షణ అయ్యాడు. ఇల్లు కట్టువారు నిషేధించేశారు,
ఆ నిషేధించిన వాళ్ళు ఏమయ్యారంటే ఆళ్ళకైతే ఇది అడ్డుబండట, మనకైతే ఇది పునాదట. దేవునికి స్తోత్రం. ఎంత బాగుందండి మాటలయ్యి. వాళ్ళకైతే అది అడ్డుబండ. ఎందుకు? రాయి పక్కన పాడేశారు. పక్కన పాడేసి ఆడు పాడేసుకుని రాయిని తన్నేసుకుని ఆడే పడిపోయాడంట. ఈయన ఎంత తింగరోడు, అదే కదా రాశాడు. పక్కన పెట్టేశారని నిషేధించిన రాయి దాన్ని తగులుకొని తొట్టుపడిపోయారంట. వీళ్ళు ఎంత తింగరోళ్ళో చూడు. అంటే లేట్ అయిపోయింటే నీళ్ళు కోసం మిగతావి అందరూ దూకి చచ్చిపోయి బ్యాచ్ అనమాట. రాయి పక్కన పడేసి వాళ్ళే తన్నుకుని పడిపోయారట, వాళ్ళే తొట్టిల్లారట. కానీ కానీ ఎవరైతే ఈ రాయిని వాడతారో, ఈ రాయిని వినియోగించుకుంటారో వాళ్ళకి అది పునాదికి ఏమవుతుందో తెలుసా? మూలరాయి అవుతుంది. అంటే రెండు గోడల్ని అది విడిపోకుండా పడిపోకుండా కాచేదే కార్నర్ స్టోన్. దాన్ని మంచి రాయిని సెలెక్ట్ చేసి ఇది రాయితో కట్టిందే పునాది. లారీ లోడేస్తే అందులో మంచి రాళ్ళు తీసి పక్కనెట్టివాడు అతను. దేనికైనా అడిగితే మూలరాయికి గట్టిది ఉండాలని మంచిది ఉండాలని అనేవాడు. నేను అనుకున్నాను వీళ్ళ నోట్లోనే సువార్త ఉందిరా బాబు, ఆ మూలరాయి మా యేసే, హల్లెలూయా. నిషేధించినట్టు తన్నుకుని పడిపోతాడు. దాన్ని అమూల్యమైనదిగా భావించేవాడు. అది వారికి పునాది అయి కదలని మెదలని ఇల్లు కట్టడానికి ఆధారం అవుతుంది. హల్లెలూయా. అందుకని అన్నాడు వాళ్ళైతే పడ్డారు, మీరైతే అది అర్థమైందా? 2 బ్యాచ్లు విశ్వసించక రాయిని నిషేధించి దానినే తన్నుకొని పడిపోయి ఆ వాక్యమునికి అవిధేయులైన వారు. మనమెవరు అంటే వాక్యానికి విధేయులై విశ్వసించి యేసును అమూల్యమైన వానిగా భావించిన వారు. ఆ భావించిన వారు ఎవరట? అక్కడ కొన్ని విషయాలు రాశారు. చీకట్లో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనల్ని పిలిచిన వాని గుణాతిశయాలను ప్రచురము చేయు నిమిత్తము. మనం అందుకట ఆ పని చేయడానికి ఏం చేశాడట? స్పెషల్గా ఓ బ్యాచ్ని ఏర్పాటు చేశాడట ఆ పని చేయడానికి. ఆయన గుణాతిశయాల్ని ప్రచురం చేయ నిమిత్తం. అసలు ఈ మాట అన్న అర్థం లేదండి అతనికి. మనం ఉన్నదే ఆయన గుణాతిశయాల్ని ప్రచురం చేయడానికి. అంటే ఆయన్ని అవమానించే పని చేశారంటే వీళ్ళకి బైబిల్ వదిలేశారు వీళ్ళు. నిజంగా ఇది కరెక్ట్ అండి. యేసు ప్రభువుని తన్ని పడిపోయారు వీళ్ళు. రాయిని తన్నుకుంటే ఏమవుతుందండి? ఏళ్ళు ఇరిపోద్ది. రాయి కానీ నొప్పి వస్తుందా? ఇంటిమెంట్ రాస్తారు ఎవడైనా? రాయిని తన్నుకుంటామంటారు బాబు, పిచ్చోడా. మీ నాన్న పిచ్చోడు అంటే అంతకంటే పిచ్చోడ్లాగా ఉన్నాడు వీడు. డబల్ పిచ్చోడ్లా తయారయ్యాడు. అయితే రాయిని తన్నుకుని పడిపోయారంట వాళ్ళు రాయిని తన్నుకుని పడిపోయారట. మనమైతే అది మూలరాయిగా కలిగి ఉన్నాం. హల్లెలూయా. అయితే మనకి కొన్ని డ్యూటీస్ పెట్టాడు అండ్ మనం ఏమై ఉన్నామో కొన్ని విషయాలు రాశాడు. వీటన్నిటి గురించి మనం ఈరోజు ఆలోచించుకుందాం, ధ్యానం చేసుకుందాం. తద్వారా మన రెస్పాన్సిబిలిటీ ఏంటి, మన బాధ్యత ఏంటి, ఎందుకు దేవుడు మనల్ని పిలిచాడు, ఏర్పాటు చేసుకున్నాడు అనే విషయాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. దేవుడు మనతో మాట్లాడునుగాక. హల్లెలూయా. తల ఉంచుతారు, చిన్న ప్రార్థన. తండ్రి నీకు మహిమ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రాజాస్తుతులు, 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 రాజాస్తుతులు. హల్లెలూయా. తండ్రి మహిమ, తండ్రి మహిమ, తండ్రి మహిమ. అందరూ కూడా స్తోత్రాలు చెల్లిద్దామా? హల్లెలూయా, 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 హల్లెలూయా. నా బలమా, నా కోట, ఆరాధనా నీకే. నా బలమా, నా కోట, ఆరాధనా నీకే. నా దుర్గమా, ఆశ్రయమా, ఆరాధనా నీకే. నా దుర్గమా, ఆశ్రయమా, ఆరాధనా నీకే. ఆరాధనా, ఆరాధనా. అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధనా, ఆరాధనా. అబ్బా తండ్రి నీకేనయ్యా. యేసు రాజాని భవనము
పవలు వీచిందును యేసు రాజాని భవనములు పవలు వీచిందును స్తుతించి ఆనందును నా చింతలు మరచెదను స్తోత్రం స్తోత్రం నిన్ను స్తుతించి ఆనందింతును హల్లెలూయా నా చింతలు మరచెదను ఆరాధన 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 అబ్బా తండ్రి రాజా నీకేనయ్యా అబ్బా రాజా ఆరాధన ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధన ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధన ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధన 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 అబ్బా తండ్రి నీకేనయ్యా అబ్బా తండ్రి నీకేనయ్యా అబ్బా తండ్రి నీకేనయ్యా అబ్బా తండ్రి నీకేనయ్యా 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 రాజా అవును నువ్వు మాకు అబ్బవి నువ్వు మాకు తండ్రివయ్యా నువ్వు మాకు అబ్బవి తండ్రి నీకు స్తుతులు దేవా 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 తండ్రి స్తోత్రాలు నాన్న రాజా రాజా కృపనివ్వండి మాతో మాట్లాడండి నీవు మాకు చెప్పాలనుకున్న ప్రతిదాన్ని తెలియచేయండి ఈరోజు నీకు స్తుతులు ప్రభా స్తోత్రాలు ప్రతి మాటను తెలియచేయండి నాన్న మేము ఏమై ఉన్నామో నీవు ఏమై ఉన్నావో ప్రతిదాన్ని మాకు తెలియపరచండి మాటల ద్వారా మమ్మల్ని బలపరచమని మా మార్గాల్ని నిర్దేశించమని వాక్యపరిచి నీ పాదాలకు అప్పగిస్తున్నాం తండ్రి ఆమెన్ గట్టిగా స్తోత్రం చెల్లిద్దామండి హల్లెలూయా హల్లెలూయా రైట్ మళ్ళా అక్కడికి వెళదాం పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం అయితే మనం ఏంటంటే చీకట్లో నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి ఆగిపోండి మన ఫ్రమ్ అడ్రస్ ఏంటంట చీకటి టు అడ్రస్ ఏంటి బైబిల్ చదివారా సరిగ్గా చదివారా ఆశ్చర్యకరమైన వెలుగు ఆశ్చర్యకరమైన వెలుగు చీకట్లో నుంచి అది మన ప్రారంభం నిజమే అసలు ప్రభు నమ్ముకోకముందు మన మనసు మన ఆలోచన మన పద్ధతి మన పరిచయాలు ఎలా ఉండేవి మన ఊహలు ఎలా ఉండే ఏదో ఒకటి సంపాదించేసుకోవాలి కొనేసుకోవాలి వాళ్ళకంటే గొప్పవాడు అయిపోవాలి వీళ్ళకంటే గొప్పవాళ్ళు అయిపోవాలి వీడి కింద పడిపోవాలి ఆడు పాడైపోవాలి వీళ్ళు చెడిపోవాలి వీళ్ళు నాశనం అయిపోవాలి
ఇక్కడ మాటలు అక్కడ మాటలు, ఇక్కడ కోపం, కక్ష, పగ, ఎన్ని రకాలు, అపవిత్రత, ప్రతి ఒక్కరి మీద చెడ్డ భావన. అసలు ఒకటి కాదు, ఆయా వయసులకు తగినట్టు ఎంత చెత్త మనస్తత్వం కలిగి ఉండాలో అంత చెత్త మనస్తత్వం మనం కలిగి ఉన్నాం. ఎక్కువ తక్కువ ఉంటుంది తప్ప అందరం మాత్రం చీకటి బ్రతుకులు బ్రతికాం, చీకటి ఆలోచనలు ఆలోచించాం, చెడ్డ బ్రతుకు, చెడ్డ ఉద్దేశాలు మనం కలిగి ఉండేవాళ్ళం. ఒకసారి ఆలోచిస్తే నిజంగా ఎంత అలాంటి జీవితాలు మనందరివి కూడా, ఎలాంటో జీవితాలు. ఒక చాక్లెట్ ఇస్తానంటే లెటర్ పట్టుకెళ్ళి ఇచ్చేసేవాళ్ళం చాక్లెట్ కోసం. అసలు చిన్నపిల్లలకి ఏం తెలియదు, నేర్పకూడదు చెడు అని, కానీ పిల్లల్ని మీడియేటర్ కింద వాడుకుంటాం. ఇది ఇలా అన్నకి ఇచ్చే అంటది. అసలు మనకి ఇంగిత జ్ఞానం కానీ ఒక కామన్ సెన్స్ కానీ ఏమీ లేదు. ఏమీ లేని ఒక చీకటి జీవితాల్ని దేవుడు ఎక్కడికి తీసుకెళ్ళాడంట? ఆశ్చర్యకరమైన వెలుగు. ఆశ్చర్యకరమైన వెలుగు. ఆశ్చర్యకరమైన వెలుగు ఏంటి? చీకటి అంటే ఓకే, పాపం. ఆశ్చర్యకరమైన వెలుగు అంటే అసలు ఎక్కడ ఏ మూలన ఏ చిన్న నీడ కూడా పడని వెలుగు. మనం ఏ లైట్లు వేసుకున్నా నీడ అంటుంది ఏదో మూలన, కానీ దేవుని వెలుగులో నీడ కూడా పడదు, అంతా వెలుగే. దేవునికి స్తోత్రం. ఆశ్చర్యకరమైన వెలుగు ఆయన చూపించిన మార్గం, ఆశ్చర్యకరమైన వెలుగు ఆయన చెప్పిన మాటలు. ఈ ప్రపంచానికి ఇది దారి, ఇలా బ్రతకాలి, ఒక వ్యక్తి ఇంకో వ్యక్తి దగ్గర ఇలా జీవించాలి, వీళ్ళతో మనం ఇలా నడుచుకోవాలి అని ప్రపంచానికి దారి చూపించాడు యేసయ్య. ఇలా బ్రతకండి అని మాట్లాడాడు ఆయన. ఆయన మాటలు పాటించే దేశాలు ఎన్నో దేశాలు ఎంతో సస్యశ్యామలంగా ఉన్నాయి, ప్రశాంతంగా ఉన్నాయి, చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్నాయి. అక్కడ ఎందుకు మీరు ప్రపంచంలోకి వెళ్ళా ప్రశాంతమైన దేశాలను కొట్టండి, టాప్ 10 ఇస్తారు. ప్రతి సంవత్సరం టాప్ 10 కంట్రీస్ తీస్తారు, అందులో 9 క్రిస్టియన్ దేశాలే ఉంటాయి. మరి మన దేశం ఎన్నోదంటే, మన దేశం చిన్నది కాదు, ఏదైనా చాలా పెద్ద ర్యాంకులు ఉంటాయి మనకి, చాలా పెద్ద ర్యాంకులు. ఆరోగ్యంలో చాలా పెద్ద ర్యాంక్ ఉంటుంది, మన ఈ న్యాయం అమలు అవడంలో చాలా పెద్ద ర్యాంక్ ఉంటుంది, నేరాలు చాలా పెద్ద ర్యాంకులు ఉంటాయి. అంత పెద్దది కాబట్టి దేశం బాగా పెద్ద ర్యాంకులు ఉంటాయి. కానీ క్రైస్తవ దేశాలు ప్రారంభంలో ఉంటాయి, ముందు వరుసలో ఉంటాయి, జ్ఞానంలోనూ ఇతర మనుషులకి ఇచ్చే స్వేచ్ఛ విషయంలో. వాళ్ళు అలా జీవించాలనుకున్నారు, ఓకే. ఎవరో వెళ్ళి వాళ్ళ జీవితాల్లో కలగజేసుకుని మేము మాకు కావాల్సింది నమ్మాలి, మేము చెప్పింది వినాలి, మాకు ఇది ఇష్టం మా ఏరియా వాళ్ళు అందరూ కాబట్టి మీరు ఈ ఏరియాలో ఇది చేయకూడదు, అలా ఉండదు. వాళ్ళకొక స్వాతంత్రం ఉంటుంది, ఎవరికి వాళ్ళకి ఒక ఇండివిజువాలిటీ అక్కడ ఉంటుంది. దానికి కారణం ఏంటంటే దేవుడు నేర్పించాడు అది. దేవుడు నీ శత్రువు కోసం ప్రార్థన చేయి, నిన్ను బాధ పెట్టేవాళ్ళు బాగుండాలని ప్రార్థన చేయి, వాళ్ళ క్షేమం కోసం ప్రార్థన చేయి, నేను ఎవరన్నా కొడితే తిరిగి కొట్టద్దు, తిరిగి తిట్టద్దు, నువ్వు చేయగలిగిన సహాయం చేయి, బీదలు కనబడితే వాళ్ళకి నువ్వు హెల్ప్ చేయి. ఇవన్నీ ఏంటి? ఈ ప్రపంచానికి ఆశ్చర్యకరమైన వెలుగును చూపినవాడైన. హల్లెలూయా. ఆశ్చర్యకరమైన వెలుగు అనడానికి ఇంకో కారణం ఏంటంటే, ఈ ప్రపంచంలో మంచి చెప్పేవాళ్ళు ఉండొచ్చు, పెద్దలు, ఊరి పెద్దలు, తర్వాత కొంతమంది బాబాలు. ఆశ్చర్యకరమైన వెలుగు ఎందుకు అయిందంటే, ఇది వీళ్ళందరూ చెప్తారు, ఆ చెప్పే వాటిలో కూడా కొంత మంచి ఉంటే కొంత చెడ్డ ఉంటుంది. యేసు చెప్పడు, చేసి చూపించాడు. హల్లెలూయా. 100కి 100% మంచిని, హల్లెలూయా, 100కి 100% మంచిని బోధించి మంచి మార్గాన్ని చూపించాడు. అది ఆశ్చర్యకరమైన వెలుగు క్రైస్తవ్యం, ఆశ్చర్యకరమైన వెలుగు. మనం ఎక్కడి నుంచి, ఫ్రమ్ అడ్రస్ ఏంటి? చీకటి. చీకట్లో నుంచి ఎక్కడికి వచ్చాం? ఆశ్చర్యకరమైన వెలుగులోకి. ఏం చేసాం? పిలవబెడితే. ప్రతి మాట చాలా జాగ్రత్తగా చూడాల్సింది అది. నువ్వు చీకట్లో ఉండి అయ్యో నేను పాపంలో ఉన్నాను, యేసుప్రభు మంచోడంట అని వచ్చావా? ఎవడొచ్చాడు అలాగా? ఇప్పుడు చీకట్లో గట్టు మీద వెళ్ళిపోతున్నామండి, దూరంగా మంచి మంచి లైట్స్తో ఒక రోడ్డు కనపడుతుంది. ఎవడన్నా ఇదేంటి ఈ ముళ్ళులు, చీకటే, దారి కనపట్లేదు, ఇందులో వెళ్ళడం ఎందుకు, ఆ లైట్లోకి వెళ్దామని ఏదోలా తడుముకుని ఆ దారిలోకి పోతారు ఎవరైనా. మనం చీకట్లో ఉన్నాం. ప్రపంచంలో క్రీస్తుని నమ్మిన దేశాలు బాగున్నాయి, క్రీస్తుని నమ్మిన రాష్ట్రాలు బాగున్నాయి, క్రీస్తుని నమ్మిన కుటుంబాలు బాగున్నాయి. అంత వెలుగు కళ్ళు ముందు కనబడుతుంటే వీళ్ళ దేవుడు నిజమైన దేవుళ్ళ ఉంది, బలవంతుడైన దేవుళ్ళ ఉంది, నీ సాక్ష్యాలు ఇంత చెప్తున్నారంటే ఇక్కడ ఏదో ఉంది, ఇది వెలుగైన మార్గం వచ్చేసామా? కాదు, అలా రాలేదు. చీకట్లో ఉన్న మన దగ్గరికి దేవుడు ఎవరినో పంపించి పిలిచాడు.
చీకట్లో నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వాణి. పిలిచాడు. సువార్త ద్వారా పిలిచాడు, లేదా కరపత్రిక ద్వారా పిలిచాడు, లేదా టీవీలో ఎవరో మెసేజ్ చెప్పడం ద్వారా పిలిచాడు, లేదా వీధి కోటంలోనో, లేదా బహిరంగ సభలోనో, లేదా ఇలా చర్చ జరిగేటప్పుడు ఏదో మైక్లోనో, ఎలాగో దేవుడు నిన్ను పిలిచాడు. పిలవగానే వచ్చామా? అది కూడా కాదు, వచ్చేదాకా పిలిచాడు. పిలవడం కాదు, వచ్చేదాకా పిలుస్తూనే ఉన్నాడు. ఇంకా మనం పిలుస్తున్నాం వచ్చేవరకు వాళ్ళని పిలిచేవాళ్ళు అట్లా. సో మనం వచ్చే వరకు ఎలా పిలిస్తే వీడు వస్తాడు, ఏ కోణంలో పిలిస్తే ఈమె వస్తుంది అని ప్రయత్నం చేసి చేసి మనల్ని ఆయన పిలిచాడు. హల్లెలూయా. అందుకే ఇదంతా ఆయన కృపే, ఇదంతా ఆయనదే. ఆయనే చీకట్లో ఉన్న మన మీద జాలిపడి గొప్ప వెలుగుని ఈ లోకంలో పెట్టి ఆయన వెలుగుగా వచ్చి లోకాన్ని వెలుగు అని ఒక కాంప్లెక్స్ పెట్టాడు. ఈ కాంప్లెక్స్ దగ్గర అందరినీ పిలుస్తున్నాడు. ఇదిగో మీరు ఇక్కడికి రండి, ఇక్కడికి వస్తే మీరు వెలుగులోకి వస్తారు అని ఒక ఏరియాని వెలిగించి అక్కడ పిలుస్తున్నాడు అందరినీ. అలా పిలిచిన వాని యొక్క గుణాతిశయములను ప్రచురం చేయు నిమిత్తము, గుణాతిశయములను ప్రచురం చేయు నిమిత్తం, అతని యొక్క మంచి గుణాలను, ఆ గుణాలు ఎలాంటివి అంటే మా దేవుడు ఎలాంటివాడో తెలుసా అని మనం ప్రౌడ్ ఫీల్ అయ్యేంత, ఏదో అటు ఇటు గుణాలు కాదంట, చాలా గొప్ప గుణాలు, చాలా అతిశయంతో ప్రకటించగలిగిన గొప్ప గుణాలు ఉన్నాయంట ఆయన దగ్గర. ఆ గుణాలను ప్రచురం చేయుటకు మనం ఎందుకు ఉన్నామంటండి? ఆయన గుణాలని ప్రచురం చేయడానికి ఉన్నామంటండి. మన అందరి డ్యూటీ ఏంటి చెప్పండి? ఇప్పుడు పాస్టర్లో ఇది డ్యూటీ కాదు, కాదు. చీకట్లో నుంచి వెలుగులోకి వచ్చిన వాళ్ళు అందరిదే. చీకట్లో ఉన్న వాళ్ళ గురించి నేను చెప్పట్లేదు. చీకట్లో నుంచి వెలుగులోకి వచ్చిన ప్రతి ఒక్కరి బాధ్యత ఏంటో తెలుసా? ఆయన గుణాతిశయాల్ని ప్రచురం చేయుట. హల్లెలూయా. అలా ఆయన గురించి చెప్పడానికంటే మనల్ని పిలిచాడు. ఇంతకే మనల్ని ఎందుకు పిలిచాడు? ఆయన గురించి చెప్పడానికి. ఎలా పిలిచాడు? ఎవరినో పంపించాడు అంటే దేవుడు ఎవరినో పిలిచాడు. ఎవరి ద్వారానో? ఆ పిలవబడినాడు ప్రచురం చేయడానికి. కాబట్టి అతను ప్రచురం చేస్తే మన దగ్గరికి వచ్చింది. మనం ప్రచురం చేస్తే అది ఇంకొకరి దగ్గరికి వెళ్తుంది. ఇంకొకరి దగ్గర పంపి ఆగిపోవడం కాదు, ఇంకొకరి దగ్గరికి మళ్ళీ మనం ప్రచురం చేస్తాం. సో దేవుడు దీన్ని అలా ఒకరి ద్వారా ఒక తరం నుంచి ఒక తరానికి ఆ పిలుపును పాస్ చేస్తున్నాడు. ఇప్పుడు అది మన దగ్గరికి వచ్చింది. మనందరం ఏం చేయాలంటే ఆయన గుణాతిశయాల్ని ప్రచురం చేయడానికి మనం ఏమై ఉన్నామంటే ఏర్పరచబడిన వంశము. క్రైస్తవులందరూ యేసును ప్రకటించడానికి ఏర్పాటు చేయబడిన ఒక వంశం, ఒక టీం. అది దాన్ని ఏమన్నాడంటే ఏర్పరచబడిన వంశము. అంటే ఇదంతా మనం అందరం ఎవరంటే మనందరం ఒక వంశం. బయట ఉన్నప్పుడు మాది ఆ కులం, మాది జాతి, మాది వంశం, మా వంశంలో అతను మంత్రి అయ్యాడు, మా వంశంలో అతను ఎమ్మెల్యే అయ్యాడు, మా కులంలో వాడు ముఖ్యమంత్రి అయ్యాడు అని చెప్పుకునేవాళ్ళం బయట. ఎప్పుడు బయట అంటే ఎప్పుడు? చీకట్లో ఉన్నప్పుడు. ఆశ్చర్యకరమైన వెలుగులోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఏమవ్వాలో తెలుసా? మనం ఒక్క వంశం అవ్వాలి. హల్లెలూయా. ఏర్పాటు చేయబడిన వంశం. మనం చాలా స్పెషల్ వంశం. ఇందులో ఈ వంశంలో ఉన్న వాళ్ళకి ఏ కులాలు, ఏ అంతరాలు లేవు. అందరము క్రీస్తు మనుషులం, క్రైస్తవులం. హల్లెలూయా. మనకి ఏం భేదాలు లేవు, మనందరం ఒకటే, ఏర్పాటు చేయబడిన వంశం. అయితే బయట వాళ్ళు అంటారు, అలాగైతే నువ్వు బాగానే చెప్తున్నావు బాబు, మీ చర్చిలో ఉన్న ఎంతమందికి బీసీసీ సర్టిఫికెట్లు ఉన్నాయి? ఎంతమంది క్రిస్టియన్స్ వాళ్ళ పిల్లల పేర్లు రాయించుకున్నారు? ఎంతమంది రిజిస్ట్రేషన్లు వదులుకొని బీసీసీలోకి వచ్చారని అడుగుతారు. తప్పేముంది అందులో అడిగితే? మారకపోతే మనదే తప్పు. ఎందుకంటే మనం ప్రభుని నమ్ముకుంటాం, కానీ మన కులం మార్చుకోవడానికి ఇష్టపడ్డాం. ఎందుకంటే రిజర్వేషన్ పోద్దని. ఒకసారి రాజమండ్రిలో బ్రదర్ నాకు ఫోన్ చేసి, అన్న మా చెల్లి ఇలాగా జాబ్కి అప్లై చేస్తుంది, ఓపెన్ కోటాలో అప్లై చేస్తానంటుంది, మాకేమో రిజర్వేషన్ ఉంది, రిజర్వేషన్లో అప్లై చేయమంటే వింటలేదు, మనకెందుకు రిజర్వేషన్, దేవుడు ఉన్నాడు కదా అంటుంది, మీరు చెప్పండి అన్న అని ఇచ్చాడు. నేను ఫోన్ ఇవ్వగానే అన్నాను, అమ్మ ఎంతమంది నేను బలవంత పెట్టినా నువ్వు ఓపెన్ కోటాలోనే పెట్టని చెప్పాను. ఆడ పక్కన అన్నదేంటన్న, మరి లేకపోతే నేనేం చెప్పను? లేక ఒక వ్యక్తి నాకు రిజర్వేషన్ వద్దు ఏమొద్దు,
నాకు దేవుడు కావాలి, నేను క్రైస్తవురాల్ని, ఓపెన్ కోటాలు అప్లై చేస్తాను, ప్రభు చిత్తం అయితే వస్తా లేకపోతే లేదు అని అంటే అలా చేయొద్దమ్మా, పాపం చేయని చెప్పనా నేను. నువ్వు ఏర్పరచబడిన వంశం కాదమ్మా, నువ్వు వేరే వంశం, పాత వంశం అని చెప్పనా నేను. ఆ అబ్బాయి కూర్చో గట్టి పెట్టి అద్భుతం, ఆ అమ్మాయికి జాబ్ వచ్చేసింది. దేవుని స్తోత్రం. ఒకవేళ రాలేదనుకోండి, నువ్వు అప్లై రాలేదనుకోండి, అప్పుడు నీ దగ్గర ఇప్పుడు ఒక ఆయుధం పెట్టుకోవాలి. ఏంటంటే ఈ రిజర్వేషన్లో ఎంతమంది అప్లై చేశారు మన వాళ్ళు, నీకు తెలిసిన వాళ్ళు 50 మంది. ఎంతమందికి వచ్చింది? ఒకరికి వచ్చింది. ఎంతమందికి రాలేదు? 49. 49లో నేను ఉండొచ్చు కదా. కానీ ఇప్పుడు ఓపెన్ కోటాలో అప్లై చేసి జాబ్ రాకపోవడం వలన నేను క్రైస్తవుడని రుజువు చేసుకున్నాం మనం. దేవుని స్తోత్రం. రిజర్వేషన్ అప్లై చేసి ఉద్యోగం రాలేదు, వాడు క్రైస్తవుడు కాదని రుజువు చేసుకున్నాడు. రిజర్వేషన్ అప్లై చేసి వాడు ఉద్యోగం తెచ్చుకున్నాడు. అంతకన్నా దరిద్రం ఇంకోటి లేదు. ఎందుకనుకున్నావు? ఉద్యోగం పోయింది, రాలేదు. ఆ తర్వాత నుంచి వీడి చేతుల మీద, కాళ్ళ మీద బతుకుతాడు. ఉద్యోగం వచ్చింది, దేని మీద వచ్చింది? రిజర్వేషన్. లైఫ్ లాంగ్ వీడు ఆ వంశానికి సంబంధించిన డబ్బుతోనే బతకలేడు. నిజంగా ఆ కోటాలో జాబ్ వచ్చినాడు, జీవితాంతం కులాన్ని ఆధారం చేసుకుని బతకాల్సిన పరిస్థితికి వస్తాడు. అలా అప్లై చేసుకున్నాడు, ఉద్యోగం రాకపోతే ఆడి పాపం ఆ రోజుతోనే పోద్ది. వీళ్ళ పాపం రిటైర్ అయ్యేదాకా ఉంటుంది. రిటైర్ అయితే ఆగుతారా? పెన్షన్ దాకా చచ్చేదాకా వస్తుంది. నువ్వు చచ్చేదాకా అదే పాపంలో ఉన్నట్టు. ఏర్పరచబడిన వంశం కాదు మనం. రాయించలేకపోతున్నాం మన పిల్లలకి, మేము క్రిస్టియన్స్ అని రాయించలేకపోతున్నాం. ఒకసారి నన్ను అడిగారు బ్రదరు, మీరు రాయించుకున్నారండి, మీరు మార్పించుకున్నారా? ట్రై చేశానండి, అవ్వట్లేదు అంటే. అలాగంటారండి అందరినీ, మార్చుకోరండి. నేను అన్నాను, నా కాగితాలు ఎత్తాను, మార్చరా బాబు. పెద్ద క్యాస్ట్ని కిందకి తేరట, కింద క్యాస్ట్ని బీసీసీలో పడేస్తారంట. ఇప్పుడు పడేస్తే అందరినీ పడేయాలి అందులో, లేదంటే ఎవరిని పడేయకూడదు. ఇలా చేస్తే ఎవరు ఇది? ఇప్పుడు మిమ్మల్ని అడుగుతుంటారు ఎవరైనా, మీరు మార్చుకున్నారా? మీరు మార్చుకోకుండా క్రైస్తవులు చర్చికి వెళ్తాను అని అడిగారు అనుకోండి, ఒకటే పని, నీకు ఏమేమి కావాలో చెప్పు, నీకు ఛార్జీలు ఇస్తాను, దారికి వచ్చి మార్చి పెట్టని చెప్పు. ఈ ఆఫీసులకి తిప్పితే మార్చట్లేదు వాళ్ళు. ఎందుకు మార్చట్లేదు? సంఖ్య పెరిగిపోద్ది, బీసీసీలో వాళ్ళ సంఖ్య పెరిగిపోతుంది. వీళ్ళందరికీ చేస్తే ఇప్పుడు మార్చనోడు నువ్వే, మార్చుకోమన్నవాడు నువ్వే, మార్చుకోలేదేంట్రా అని తిట్టేవాడు నువ్వే. ఈ బాధలన్నీ కాదు, నువ్వు చెప్పే ఓపెన్, నువ్వు వాడకదాన్ని. ఆడి మార్చలేదనుకో, నువ్వు వాడక రిజర్వేషన్. ఎందుకంటే అది నీది కాదు రిజర్వేషన్. నువ్వు ఆ వంశానికి కాదు, నువ్వు ఆ కులానికి సంబంధించిన వ్యక్తివి కాదు. నువ్వెవరో తెలుసా? ఏర్పరచబడిన వంశం. హల్లెలూయా. మన రిజర్వేషన్లు చాలా పెద్దవి ఉంటాయి. అక్కడ 3%, 4%, లేదంటే 20% ఉంటాయి. మనకు 100% ఉంటాయి. అది దేవుడు ఇచ్చేయాలనుకున్నాడు అనుకోండి, 100% అది మందే. దేవుడు ఇవ్వాలని అనుకున్నప్పుడు ఇంకా రిజర్వేషన్లతో సంబంధం లేదు. అది రిజర్వేషన్లతో సంబంధమే లేదు, అది మనకు వచ్చేస్తుంది అంతే. మొన్న ఒక బ్రదర్ విజన్ వచ్చిందంట, జాబ్ వచ్చినట్టు. తన ముందోడికి వచ్చిందంట, అతను మిస్ అయితే తనకు వచ్చిందంట. ఇలా జరిగిందన్న అన్నాడు. పోలే ఏదోటి జరిగిందిరా, ఆడికి అంతకంటే పెద్ద జాబ్ వచ్చిందంటే ఇందులో జాయిన్ అవ్వలేదంటే ఇతనికి వచ్చేసింది. అది దేవుని స్తోత్రం. ఆయన అనుకుంటే దాన్ని ఎవరు ఆపలేరు. ఎవడు ఆపగలడంటే బయట ఉన్న వంశంలో కూడా ఆపగలడు. ఆడు అందులో ఉండి నాకు ఇది ఇస్తావా ఇవ్వా ప్రభు అంటే, నువ్వు అందులో ఉంటే నాకు సంబంధం లేదు. ఏర్పరచబడిన వంశం. సాధ్యమైన వాళ్ళు అందరూ మార్పించేసుకోండి. లెక్కలు రాయడానికి వస్తే ఈ వాలంటీర్లే మార్చేవారు కదా. ఇప్పుడు వెళ్ళి ఇప్పుడు మార్చి వస్తుంది కదా, నెక్స్ట్ ఇయర్ మీ పిల్లల్ని స్కూల్లో రాయించేటప్పుడు క్రిస్టియన్ అని రాయించండి. వెంటనే క్రిస్టియన్ అని రాయిస్తే వచ్చి పోతాయండి అంటారు. ఏమొచ్చి వెంటనే ఏమొస్తాయండి? పరలోకం వస్తుందండి, రాయిస్తాను క్రిస్టియన్ కాదని అని అడుగు. అడిగితే పరలోకం మరి అది మాకు తెలియదండి అంటే, మాకు తెలిసి అది మాకు ఇది వద్దు, అది కావాలని దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఎందుకు? మనం ఎవరం? ఏర్పరచబడిన వంశం. హల్లెలూయా. అందరూ గవర్నమెంట్ జాబులతోనే బతుకుతున్నారా? 100 మందికి ఒకడు గవర్నమెంట్ జాబ్తో బతుకుతాడు. ఆటో డ్రైవ్ చేసేవాడు, తర్వాత టిఫిన్ కొట్టాడు, అన్ని రకాల బట్టల షాపులు. అందరూ వాళ్ళు సొంతంగా బతుకుతున్నారు. వాళ్ళు రిజర్వేషన్తో బతకట్లేదు. వాళ్ళు ఎవరు? వాళ్ళు సొంతంగా కష్టపడి బతుకుతున్నారు. వాళ్ళే బతుకుతున్నప్పుడు దేవుడిని మీ భారాలు నేను మోస్తానని చెప్పినప్పుడు మనం ఎందుకు బతకలేం? బ్రతుకుతాం. దేవునికి స్తోత్రం. కాబట్టి ఏర్పరచబడిన వంశాలుగా బతకండి. అవిశ్వాసుల్లాగా విశ్వాసం ఉంచాం కాబట్టి, అవిశ్వాసుల్లాగా మనం నా వల్ల కాదేమో, ఇది చేయలేమేమో, ఇది ఏదన్నా నష్టం వచ్చేది, మా పిల్లల తర్వాత బతకలేరేమో, ఈ దేశంలో బతకనివ్వరేమో, అంత ఈ సీనేం లేదు. ఈ భూమి అంతా దేవుడిదే. హల్లెలూయా. అలా వదిలేడంతే. నీ మీదకే కనుక ఏదన్నా వచ్చేలా ఉంటే ఆయన్ని దాటుకునే అది రావాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి విశ్వాసం నేర్పించండి మీ పిల్లలకి.
రిజర్వేషన్గా నేర్పించొద్దు, విశ్వాసం నేర్పించండి. దేవుడి సహాయంతో బ్రతకడం నేర్పించండి. దేవుని శక్తి నేర్పించండి. అది నేర్పిస్తే వాళ్ళు ఈ లోకంలో జాగ్రత్తగా జయించుకుని పరలోకం వచ్చేస్తారు. దేవుని స్తోత్రం. మనం ఎవరం? ఏర్పరచబడిన వంశం అనండి గట్టిగా. నిజంగా ఏర్పరచబడిన వంశమేనా? ఇంకా మీకు మీ ఇంటి పేర్లు, మీ తాతలు, మీకు ఈ రిజర్వేషన్లు, ఈ పిచ్చి అంటే అంత వదిలిపోవాలి. అది వద్దు మనకే. మనం ఎవరు అంటే ఆయన అమూల్యమైన వాడని ఎంచిన వాళ్ళం. హల్లెలూయా. ఆయన అమూల్యమైన వాడని ఎంచిన వాళ్ళం కాబట్టి మనందరి డ్యూటీ ఆయన గుణాతిశయాలని ప్రచురం చేయడం. అలా ప్రచురం చేయాలంటే ముందు నువ్వేమవ్వాలి? ఏర్పరచబడిన వంశం అవ్వాలి. ఏర్పరచబడిన వంశం అవ్వకుండా వెళ్ళిపోతాడు పాంప్లెట్ పెట్టుకుని. వెళ్ళిపోయి యేసుప్రభు నమ్ముకుంటే అటు పక్కడు అడుగుతాడు, నువ్వు నమ్ముకున్నాను. ఏ క్యాస్ట్? పలానా క్యాస్ట్. రిజర్వేషన్ తీయించేసుకున్నావు? లేదు సార్. సర్టిఫికేట్లు మార్చుకున్నావు? లేదు సార్. ఇంకేం వింటాడండి సువార్త? నువ్వు ప్రచురం చేయడం కోసం నువ్వేమవ్వాలో తెలుసా? మొదట ఏర్పరచబడిన వంశం అవ్వాలి. ఏర్పరచబడని వంశాలు సువార్త చేయడం వలన కొద్ది సమస్య పెరిగింది. ఏర్పరచబడిన వాళ్ళు వెళ్ళారనుకోండి, ఆయన అంటాడు, నువ్వు క్రైస్తవుడు అయితే ఇదిగో నీకు రావాల్సిన అయ్యి ఎప్పుడో వదిలేసుకున్నాను భయ్యా, అవన్నీ ఎప్పుడో వదిలేసుకున్నాను, నాకు అవి అవసరంలా. నాకు అంతకంటే అమూల్యమైన వాడు దొరికేశాడు. హల్లెలూయా. విలువైన వాడు నాకు దొరికాడు, అందుకని ఇవన్నీ నేను వదిలేసుకున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండోది ఏమన్నాడండి? రాజులైన యాజక సమూహము. మనమందరం ఎవరమట? 2 విషయాలు రాశాడు. నెంబర్ 1 ఎవరం? రాజులం. నెంబర్ 2 ఎవరం? యాజకులం. రాజులం యాజకులం. రాజులం యాజకులం. ఎలా రాజులయ్యాం? మనం ఎలా రాజులయ్యామంటే మన తండ్రి, మన దేవుడు, మన ప్రభువు రాజులకు రాజు. హల్లెలూయా. ఒకవాడు అంటాడు, రాజబిడ్డలమండి. రాజబిడ్డ ఎవరో చదువుతాడు, రాజు అవడు. అంతేనా? రాజు పరిపాలన చేస్తున్నాడు, ఆడికి ఒక కొడుకున్నాడు, ఎవరో చదువుతాడు, రాజు అవడు. ఈ రాజు చచ్చిపోతానే రాజు అవుతాడు. రాజులకు రాజు అంటే అర్థం ఏంటి? ఒక 100 రాజ్యాలు ఉన్నాయి. కొడుక్కి ఇతను రాజుగా ఉండగానే కొడుకు నువ్వు రాజ్యం బలిపరుచుకుంటాడు. యువరాజు కాదు, అతను రాజు అవుతాడు. మనము రాజులు ఎందుకయ్యామంటే మనం నమ్ముతున్న దేవుడు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. హల్లెలూయా. ఆ రాజుకు తగిన జీవితం ఎవరి దగ్గరికి వెళ్ళి అయ్యా కొంచెం హెల్ప్ చేయండి అయ్యొద్దు. మనం ఎవరు? రాజులం. మనం రాజులం కాబట్టి దేవుణ్ణి అడుగుదాం, మన దేవుణ్ణి అడుగుదాం. రాజులకు రాజు అడగచ్చు. రాజు కంటే కింద అడగితే బాగోదు. మనం ఆయన అడిగి ఆయన మీద ఆధారపడాలి. మనం రాజులకు రాజు మీద ఆధారపడాలి. ఇక్కడున్న వాటి మీద, ఇక్కడున్న మనుషుల మీద, వాటి మీద ఆధారపడద్దు. అండ్ ఆ రాజులకు రాజు ఈ లోకంలో ఒక చక్కని దారేశాడు. ఆయన ఎంతో టీవీగా జీవించాడు. ఎంతో టీవీగా అంటే గర్వంతో జీవించలా, నేను గొప్పవాడిని జీవించలా, అతిశయంతో జీవించలేదు. కానీ ఆయన ఎవరి దగ్గర చెయ్యి చాపలా, ఆయన ఎవరి దగ్గర ఉంగిపోలేదు, ఎవరి దగ్గర లొంగిపోలేదు. అందరినీ ప్రేమిస్తూ ఆయన ముందుకు వెళ్ళిపోయాడు. దేవుని స్తోత్రం. అలాంటి జీవితం మనకు ఉండాలి. ఇప్పుడు ఏంటో తెలుసా? కాస్ట్లీ బట్టలు వేసుకుంటాడు. ఏంటండి ఎందుకు మనకి ఇది అన్నాక? మనం రాజు పిల్లలు ఎలాంటి బట్టలు వేసుకుంటారు? రాజు ఎలాంటి బట్టలు వేసుకున్నాడు? వేసుకున్నాడండి. రాజులు ఓదా రంగు బట్టలు వేసుకునేవారు అక్కడ. అంటే కలర్ బట్టలు చాలా రేటు. ఇవి న్యాచురల్గా వచ్చే నారతో నేసేస్తారు కాబట్టి దానికి రంగు ఏం ఉండదు, అది మామూలు రేటు. కలరు చాలా కాస్ట్. అవి వేసుకున్నాడా? లేదు, మామూలు వేసుకున్నాడు. ఏమైనా కిరీటం పెట్టుకున్నాడా? అది లేదు. ఇంకా అందరూ యూదుల రాజు అని అంటున్నారు ఇతనంటే. చూశాడు యేసుప్రభుని పిలాతు, కిరీటం లేదు, సైనికులు లేరు, మంచి బట్టలు లేవు, నువ్వు రాజువా అని అడిగాడు. అవును రాజుని అన్నాడు. అప్పుడు పిలాతు, మరి నేనేంటి? అంగీ వేసుకుని ఏమీ లేకుండా ఇలా ఉన్నా నువ్వు రాజు అయితే మరి నేనేంటి అన్నట్టు చూసుంటాడు. అప్పుడు అన్నాడు, ఏం కంగారు పడుకు, నా రాజ్యం కిందది కాదు పైది. దేవుని స్తోత్రం. ఈ క్రింద భూలోకంలో రాజుల్లాగా బట్టలు వేసుకుని మేము రాజుబిడ్డలా అంటే నువ్వు ఈలోక సంబంధమైన రాజ్యానికి సంబంధించిన ఎక్కడ ఉండవు. నువ్వు పరలోక సంబంధమైన రాజు. పరలోకం వెళ్ళినప్పుడు కూడా అదే నార వస్త్రాలతో ఉన్నాడు ఆయన. హల్లెలూయా. వెరీ సింపుల్ డ్రెస్సింగ్, అంతే, ఏం లేదు. ఒకడంటాడు ఆయన పరలోకంలో కిరీటాలు ఇస్తానన్నాడు, మీరేమో కాస్ట్లీగా ఉండొద్దు అంటారు, బంగారం పెట్టుకోవద్దు అంటారు, అదంటారు. చిన్న ప్రశ్న, ఏ కిరీటాలు ఇస్తానన్నాడు?
పేర్లు చెప్తారు. నీతి కిరీటం అంటే మెటీరియల్ ఏంటిదండి? నీతి కిరీటం, అక్షయ కిరీటం, వాడబారిన కిరీటం, మహిమ కిరీటం. బంగారు కిరీటం చూపించు. అవి ఏంటో తెలుసా? మన ఘనతలో కొరింథీ సంగతి అంటాడు, మీరే నా కిరీటం అంటాడు. అంటే కొరింథీలు నెత్తి మీద పెట్టుకుని తిరుగుతాడే పరలోకంలో? కిరీటం అంటే నెత్తి మీద ఉంటుంది కదా. అది ఆధిక్యత, అది ఘనత. దేవుడు వారికి ఇచ్చే గొప్ప, ఇదిగో నువ్వు ఇలాగ జీవించావు, నువ్వు శబాష్ అంటాడు. దాన్ని ఆధ్యాత్మికంగా చెప్పడానికి కిరీటం అనే మాట వాడారు. అది మన ఘనత కాబట్టి. అంతే తప్ప లిటరల్ కిరీటాలు ఎక్కడ ఉండవు అక్కడ. వాళ్ళు కూడా 24 పెద్దలు పడేసింది అంత మా ఘనత లేదు ప్రభా, అదంతా నీవే అని చెప్పడానికి ఒక సింబాలిక్గా చెప్తున్న విషయం. సో దేవుడు మనకి ఏం చెప్పాలనుకుంటున్నాడు అంటే, ఈ లోకంలో ఆయన ఒక దారి వేశాడు. ఆ రాజుల రాజు దారిని ఈ రాజులు పాటించాలి. హల్లెలూయా. ఈ లోకరాజుల్లాగా నడుచుకుని మేము రాజపుత్రులం, రాజకుమారులం, వీళ్ళు అలాగుంటే మనం ఇంకెంత అలా ఉండాలి? వాళ్ళతో ఎందుకు కంపేర్ చేసావు? పిలాతు ప్రభు ఆ డిస్కషనే చూడండి. నువ్వు రాజువా అని ఎందుకు అడిగాడు? నువ్వు రాజు ఏంటి అని. అవును నేను రాజునే అన్నాడు. నువ్వు రాజు అయితే మరి నేనేంటి? మాది ఈ రాజ్యం కాదు, మాది ఇంకో రాజ్యం. అక్కడ ఈ షో ఉండదు, అక్కడంతా ఆధిక్యత, ఘనత, మహిమ ఉంటుంది. హల్లెలూయా. మహిమ ఉంటుంది. అలా కాబట్టి మనం ఆయనకు తగినట్టుగా జీవిద్దాం. హీనమైన ప్రవర్తనలు, హీనమైన జీవితాలు అలా వద్దు. మనం ప్రభువుని బట్టి ధైర్యంగా విశ్వాసం కలిగి మన జీవితాన్ని కొనసాగించుకుందాము గాక. రెండోది ఏంటి అక్కడే చెప్పాడు? యాజకులు. మనం యాజకులు ఎందుకు అయ్యాం? యాజకుల పిల్లలు యాజకులు అవుతారా? ప్రధాన యాజకుని పిల్లలు యాజకులు అవుతారు. యేసు ఎవరో? మన ప్రధాన యాజకుడు మెల్కీసెదెకు. దేవునికి స్తోత్రం. 100 బైబిల్లో ప్రధాన యాజకుని పిల్లలు యాజకులు. యేసు ప్రధాన యాజకుడు కాబట్టి మనం అందరం ఎవరము? యాజకులము. హల్లెలూయా. నేను వెంటనే ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను మిమ్మల్ని. మీరు యాజకులు కదా, ఏం చేశారు యాజకత్వం? నేను మామూలు తెలుసుకోవడానికి అడుగుతున్నాను. రాజరికం ఓకే, మన రాజు, మనం దాన్ని బట్టి ధైర్యంగా, రోషంగా, పౌరుషంగా నా ప్రభు పరలోకమందు ఉన్నాడు, మీరెవరు మాకు అధికారం అని చెప్తాం. యేసు అధికారం కింద ఉన్నాం, ఓకే. ఏమి యాజకత్వం చేస్తున్నారు? యాజకత్వం అంటే దేవునికి సంబంధించి పరిచర్య. అది దేవాలయంలో కావచ్చు, బయట కావచ్చు, ఎక్కడైనా పరిచర్య చేసేవాడిని, దేవునికి పరిచర్య చేసేవాడిని యాజకుడు అంటారు. పాస్టర్ల యాజకులు అనుకుంటారు చాలామంది. యాజకులు అంటే పాస్టర్లు యాజకులు. పాస్టర్ల యాజకులు అంటే మీరేంటి? యాజకులు కానుకలు ఇచ్చేవాళ్ళ కాదు, మీరు యాజకులే. అందరూ యాజకత్వం చేయాలి. మన యాజకులు అంటే అందరూ అలాగే అంటారు. నాకు అర్థమవుతుంది. ప్రతి క్రైస్తవుడు మనం రాజులు అయిన యాజక సమూహం అని అంటారు. ఎవడు అడిగేవాళ్ళు లేడు, నువ్వు ఏ యాజకత్వం చేశారా బాబు? నువ్వు దేవుని కోసం ఏం చేసావు? ఓ తుడిచావా? పోనీ చచ్చి ఓ బరగా వేసావా? ఓ సౌండ్ సిస్టమ్ ఏమన్నా నేర్చుకున్నావా? లేదంటే ఒక వాయిద్యాలు నేర్చుకున్నావా? లేదంటే ఎక్కడైనా వాకింగ్ చెప్తావా? ఎక్కడికైనా వెళ్ళి సువార్త చేస్తావా? లేదంటే మీడియాలో ఏమన్నా పోస్టులు పెడతావా? ఏం చేస్తున్నావు నువ్వు యాజకత్వం? ఏమీ లేదండి. పేతురు అన్నాడు మనల్ని యాజకులని, అందుకే యాజకులు అయిపోయాం. ఎలా ఉన్నామండి మనం? యాజకత్వం చేయండి. అది ఒక భాగ్యం, అది ఒక భాగ్యం. మీరు వచ్చేసరికి ఇది తుడిచి ఉంటుంది అంటే ఎవరో ఇక్కడ యాజకత్వం చేశారు. ఇవన్నీ సర్ది ఉంటున్నాయి, ఎవరో ఇక్కడ యాజకత్వం చేశారు. మనకంటే ముందు ఎవరో పాంప్లెట్లో ఏదో చేస్తున్నారు, చూస్తుంటాం. వాళ్ళు కనబడినప్పుడు వాళ్ళు యాజకత్వం చేస్తున్నారు కాబట్టి ఆ పేరు వాళ్ళకి సార్థకం. మనం అలా ఉండాలని చెప్తే మనం అలా ఉన్నామనుకుంటున్నాం. రెండింటికి ఎంత తేడా అండి? మనం ఎవరంటే ఏర్పరచబడిన వంశంలాగా ఉండాలంటే మేము ఏర్పరచబడిన వంశం, రిజర్వేషన్ వదలం, కులం వదలం, కుల భావాలను వదలం, ఏమి వదలం, కానీ ఏర్పరచబడిన వంశం అని అనేసుకుంటాడు. ఏర్పరచబడిన వంశంగా అవ్వాలి, రాజులైన యాజక సమూహంగా అవ్వాలి. ఇక్కడున్న ప్రతి ఒక్కరు ఏదో ఒక కోణంలో, ఏదో చిన్నదో పెద్దదో దేవునికి పని చెయ్యండి. హల్లెలూయా. ఇంట్లో మీ భర్తకో, భార్యకో, పిల్లలకో, తల్లుకో, పక్కనోళ్ళకో, ఇతరులకో ప్రభు గురించి చెప్తున్నారు, యాజకత్వం జరుగుతుంది. యాజకత్వం చేస్తున్నారు, అదే కదా, అందుకే కదా మనం పిలవబడుతుంది. యాజకత్వం చేస్తున్నారు. ఇక్కడ ఏదైనా అవసరాలు చూస్తున్నారు, యాజకత్వం చేస్తున్నారు. ఎవరో కూటం పెట్టుకుంటారు, కరెక్ట్గా 7:30కి వచ్చి కూర్చుంటాడు. నువ్వు వచ్చి కూర్చునేటప్పటికి అంతా కుర్చీలేసి అక్కడ పాటలు అవి పాడుతున్నారంటే దానికి అర్థం ఏంటంటే నీ ముందు ఎవరో అక్కడ యాజకత్వం చేసేసారు. ఆ ఛాన్స్ పోగొట్టుకుంటున్నావు. నేను చెప్పాను కదా మీకు, మా చర్చిలో బరకమైన ఇచ్చేది కాదు ఒక ఆవిడ. 2 గంటలకు చర్చి 10 నిమిషాల దాకా 2 కొత్త వేసేసి ఉండేది.
1:30కి వచ్చేసేసి ఉంటుంది. ఒకసారి ఎలా కాదని తొందరగా భోజనం చేసి 12:30 ప్రాంతానికి వెళ్ళిపోతే బరకం వేసి కూర్చొని ప్రార్థన చేసుకుంటుంది. నాకు బుర్ర పడిపోయింది. ఏమండి సుబ్బలక్ష్మి గారు, సుబ్బయ్య అమ్మగారు, ఏమండి సుబ్బయ్య అమ్మగారు ఇంత బేగా వచ్చారన్నాను. ఆరోగ్యం పోలేదు బాబు ఇంకా, అందుకని వచ్చి బరకం వేసి ప్రార్థన చేసుకుంటాను. నా కర్మ అది. అవలేదు నాకు. అప్పుడు అనుకున్నాను, ఇది మనం చేద్దామంటే ఏది కాదు, దేవుడు కృప చూపించాలని అర్థమై అడిగాను, ప్రభా నన్ను అంత పాపిగా భావిస్తున్నావా, బరకం కూడా ఏం ఇవ్వట్లేదు. ఇది అడిగాను నేను. అంత పాపిని అనుకుంటున్నావా నన్ను, అంతగా అది కూడా నాతో చేయనివ్వలేదండి ప్రభు అని. ఈలోపు సడన్గా ఒక ఆవిడ చర్చికి స్థలం ఇచ్చింది రోడ్డు పక్కన. ఇంకా చూడు చర్చి కన్స్ట్రక్షన్, ఇటుకలు మోయడానికి, ఇసుక మోయడానికి, మట్టి మోయడానికి, పని చేయడానికి, కూలీ పని చేయడానికి, స్లాబ్కి, డెక్కింగ్కి, సైకిల్కి బకెట్ కట్టుకుని పేడ దండడానికి, ఆ పేడ అలకడానికి, అన్ని పనులకి దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు. దేవుని స్తోత్రం. అప్పుడు స్టార్ట్ చేసిన పరిచర్య వెళ్తుంది. ఇప్పుడు చేస్తున్నది కూడా యాజకత్వమే. ఆ రోజు స్టార్ట్ అయిన యాజకత్వం ఈరోజు కొనసాగు. చర్చిలో ఉన్న వాళ్ళందరూ యాజకులు కాదు. ఎవరు ఆయన కొరకు ఏదో ఒక పని, చిన్నదో పెద్దదో, ఎవరినో తీసుకురావడమో, బలపరచడమో, కొంతమందితో కలిపి ప్రేయర్ చేయించి దేవునికి వాళ్ళు ప్రార్థన చేసే వాళ్ళకి చేయడమో, ఏదో ఒక పని దేవునికి సంబంధించింది చెయ్యని వాడు యాజకుడు కాదు. మీడియా అందుబాటులో ఉంది, మనకి ఎన్నో ఛాన్సులు ఉన్నాయి. కనీసం మంచి మంచి వాక్యాలు ఉపయోగపడే ఏమన్నా సరే, మీకు తెలిసిన ప్రభు నమ్ముకోలేని వాళ్ళకి ఇది పెడితే బాగుంటుంది, పంపించండి, స్టేటస్లు పెట్టండి. వాళ్ళు ఏమనుకుంటారో అని ఆలోచించొద్దు. అలా ఏమనుకుంటారో అని ఆలోచించి నీ దగ్గరికి ఆ పిలుపు రాకపోతే నువ్వెక్కడికి ఉందో. ఏమనుకున్నా పర్లేదు, మనం చెప్తుంది మంచిది కదా అని ఎవరో చెప్పారు, నమ్మాం, బాగుంది మన జీవితం. అలా ఏమనుకున్నా పర్లేదని చెప్దాం. ఇది మాకు పంపొద్దు అన్నాడు అనుకో, మానేద్దాం. వాళ్ళకి మొహమాట ఉండదు. పంపొద్దంటే ఏమనుకుంటాడని ఆ మొహమాట ఉన్నంతకాలం ఆ మొహమాటను వాడేసుకుని పంపించాయి. మనం యాజక పని చెయ్యాలి, చేయుదుముగాక. మనం అందరూ రాజులని యాజకులం కాదు, రాజులుగా యాజకులుగా బ్రతకాల్సిన వారము. అలా బ్రతికే కృప దేవుడు మనకిచ్చునుగాక. మనమందరం వాడబడదుముగాక. ఏదో ఒక పని మనం చేయాలి. ఒకసారి ఆలోచించండి, 300 కోట్ల మంది క్రైస్తవులు ఉన్నారనుకుందాం. ఈ 300 కోట్ల మంది వారంలో ఒకరోజు పరిచర్య చేస్తే, యాజక పరిచర్య ఏదో ఒక పని దేవుడి కోసం చేస్తే, 300 కోట్ల మంది దేవుడి పని చేస్తే ఎంత స్వార్థ విస్ఫోటన వెళ్ళిపోతుంది. ఎవరికి అవసరం లేదు. ఆదివారం నాడు చర్చకొచ్చి వెళ్ళిపోతాడు, చదువుకుంటాడు, ఎస్ ఈ రాజుని నేనే, ఈ యాజకుడు నేనే, ఈ ఏర్పరచబడిన మనుషులు నేనే అనేసుకోవడమేనా? ఇలా అవ్వాలని అనుకున్నాడు ఆయన. ఆశ్చర్యకరమైన వెలుగులోకి వచ్చినోడికి ఇది సాధ్యపడుతుంది. ఆడు ఇంకా కులం పట్టుకుంటే ఆశ్చర్యకరమైన వెలుగులోకి వచ్చినట్టు కాదు. వాడి నిజంగా ఆశ్చర్యకరమైన వెలుగులోకి వచ్చినప్పుడు ఆ కృతజ్ఞత ఉంటుంది. ఆ కృతజ్ఞతతో ప్రభు కోసం పని చేయకుండా ఉండలేడు. దేవుడు మనకు అట్టి కృప దయచేయునుగాక. నెంబర్ 3, పరిశుద్ధ జనము. ఎవరటండి మనం? చిన్న ప్రశ్న అడుగుతాను. ఎవరైనా కొత్తగా చర్చకు వచ్చేవాళ్ళు, 3 నెలలు 4 నెలలు వచ్చిన వాళ్ళు మీ ఇంటికి ఎవరింటికన్నా వచ్చి మాట్లాడతా, బ్రదర్ ఈరోజు మీలాంటి పరిశుద్ధులతో కూర్చొని మాట్లాడడానికి అవకాశం దొరికింది అంటే మీరు ఎలా ఫీల్ అవుతారు? తీసుకోగలుగుతాం అది మనం? మళ్ళీ ఎవరైనా మన మనసులో ఏమనిపిస్తుంది, బాబు ఇలా అనేసేటేంటి? అది పొగట్ట కాదు, నువ్వు తీసుకోలేకపోవడానికి. మీరు చాలా గొప్పవాళ్ళు అన్నారంటే నేను కదా అనొచ్చు. మీరు పరిశుద్ధి అంటే నేను కదా అని అనగలమా? అనలేము. నేనని అనగలమా? ఏమా చెప్పండి. నేను కాదని అనలేము. ఆడి దగ్గర ఏదో పరిశుద్ధులు అనుకుంటున్నాడు, నేను కాదంటే ఆడిపడిపోతాడు. నేనని అందామంటే మన మనసాక్షి ఒప్పుకోదు. రే నువ్వు పరిశుద్ధులు వేయటం అంటుంది లోపల నుంచే. కానీ దేవుడు మన గురించి ఏం రాస్తాడు? ఇలా అవ్వాలి, మనందరం పరిశుద్ధ జనం అవ్వాలి. ఇది ఎప్పుడుకి తీసుకోగలిగితే అప్పుడు నువ్వు ప్రకటించడానికి వెళ్ళావు అనుకోండి, ఆ ప్రకటన అద్భుతంగా పనిచేస్తుంది. హల్లెలూయా, అద్భుతంగా పనిచేస్తుంది. మళ్ళీ ఎవరు తీసుకోగలం? ఇప్పుడు సెయింట్ పీటర్ అని చచ్చి పెట్టగలం. ఎందుకు? పేతురు చచ్చిపోయాడు. సెయింట్ పాల్ చర్చ్ ఉంటుంది, సెయింట్ థామస్ చర్చ్ ఉంటుంది, సెయింట్ జోసెఫ్ చర్చ్ ఉంటుంది. ఇలా మన వాళ్ళు ఎవరు? సెయింట్ విజయ్ చర్చ్ ఉంటుందా? కుదురుతుందా? అంటాడు, నా పేరు పెడితే పెట్టి ఆ సెయింట్ పెట్టొద్దురా బాబు, నువ్వు పరిశుద్ధులు అంటే నాకు కొంచెం కష్టంగా ఉందంట. అందరూ అదే అంటాం. కానీ దేవుడు ఏమని కోరుకుంటున్నాడంటే, నేను పరిశుద్ధుని అని చెప్పగలిగేలా మనం అవ్వాలని కోరుకుంటున్నాడు. హల్లెలూయా. ఆ పరిశుద్ధత మనలోకి రావాలి. అందుకోసం ఎన్ని ఎలిమెంట్స్ పెట్టాడు? వాక్యం చెప్పడం పెట్టాడు,
యేసు రక్తంలో కడగబడే అవకాశం పెట్టాడు. రొట్టె విరుపులో ఒప్పుకొని విడుదలవ్వడానికి అవకాశం పెట్టాడు. ఇవన్నీ ఎందుకంటే నిన్ను పరిశుద్ధపరచడానికి. వాళ్ళు చెప్పేశారు ఫస్ట్ తరం వాళ్ళు, నేను ప్రభువుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నడుచుకోండి, నేను పరిశుద్ధులు కాబట్టి మీరు పరిశుద్ధులైన ప్రభు చెప్పాడు కాబట్టి మనం పరిశుద్ధులుగా ఉండి చెప్పేశాడు. ఇదిగో మీరు చాలా పత్రికలు రాసేటప్పుడు కొన్నిసార్లు మీరు చాలా పరిశుద్ధంగా ఉన్నారని చెప్తుంటాడు పత్రికల్లో. ఒకవేళ అలాగా పౌలు వచ్చి నా దగ్గరికి, పీటర్ నువ్వు చాలా పరిశుద్ధుడివి అంటే నీకు దేవుడు చెప్పాడు అనుకుంటున్నావు అని అడుగుతాను నేనైతే. దేవుడు చెప్తే ఇంక నేను నిలబడిన, ఇంకా దేవుడు నన్ను పరిశుద్ధుడు అన్నాడంటే అనుకున్నాడంటే మాత్రం వద్దు, అలా అనుకోవద్దు, టైం ఉందానికని చెప్పి. నేను విశ్వాసగా ఉన్నప్పుడు అది ఉయ్యూరు ఒక పాస్టర్ గారి పేరు నాకు ఐడియా రావట్లేదు, కొన్ని మెసేజ్లు నాకు ఎవరు ఇచ్చారు, వాక్యం వినాలని ఆశ. అప్పుడు కీప్యాడ్ ఫోన్లు బ్లూటూత్తో, ఆ బ్లూటూత్ పంపిన తర్వాత నెమ్మదిగా వస్తుంది. డబ్బా ఫోన్లు ఉండి కదా చైనా ఫోన్లు, అందులో జాగ్రత్తగా వాక్యం ఒక 2-3 మెసేజ్లు అని విన్నాను. బాగా మంచి మెసేజ్ చెప్తున్నారు ప్రకటన గ్రంథం గురించి, కొన్ని ఏదో వేరే విషయం చెప్పేశారు కానీ కొన్ని బాగా చెప్తున్నారు. అందులో ఆయన చెప్తున్నాడు నాతో, ఆ వాక్యంలో చెప్తున్నారు ఏంటంటే, ఇదంతా చెప్తున్నానండి నన్ను పరిశుద్ధులు అనేసుకోవద్దు, నేను పరిశుద్ధులు అవడానికి ప్రయత్నిస్తున్నాను. పోయింది ఆ గాలి అంతా. నేనేంటంటే భలే చెప్తున్నాడు ఈయన, ఇలాంటి వాళ్ళు ఉన్నారు, మనం ఇలా అవ్వాలి, మనం ఇలా అవ్వాలి, ఇలా అవ్వాలి. ఆయన టుముక్కొని నేను పరిశుద్ధిని కాదనేసాడు. పెద్ద అయినా ముసలైనా నేను పరిశుద్ధిని కాదు అవడానికి ప్రయత్నిస్తున్నాను, మనందరూ కూడా ప్రయత్నించాలంటే ఇంకేముంది. ఇప్పుడు ఎవరు చెప్పగలరు ఈ మాట? పోనీ ధ్యాన సేవకునని చెప్పచ్చు, చెప్పేయచ్చు, పర్లేదు, చెప్పేస్తున్నారు, చెప్పుకోవచ్చు. దేవుని చేతిలో బహుబలంగా వాడబడుచున్నా చెప్పుకోవచ్చు. స్వస్థత, ప్రవర్తన, వివేచన వరాలు కలిగిన వాళ్ళని చెప్పుకోవచ్చు. పరిశుద్ధులు అక్కడికి మాత్రం అది టచ్ అయ్యొద్దు, అక్కడ దాకా అవద్దు. ఇంకెందుకు ఈ వాక్యం మనకు అంటున్నాను, ఇంకెందుకు ఈ వాక్యం? మనకు తెలిసిన వాక్యం ఇది. వాళ్ళు విశ్వసించలేదు, రాయిని తన్నేశారు, పడిపోయారు, మనం విశ్వసించాం. ఇది మామూలు రాయి కదరా బాబు, ఇది అమూల్యమైన రాయి అని మూలరాయిగా పెట్టుకున్నాం, పిలిపి విన్నాం, ఆయన దగ్గరికి వస్తున్నాం, ఇంకా పరిశుద్ధులు కదా. అంటే అర్థం ఏంటంటే మన ఫ్రమ్ అడ్రస్ ఏమో చీకటే, టు అడ్రస్ ఏమో ఆశ్చర్యకరమైన వెలుగు. మనం జర్నీలో ఉన్నాం, జర్నీలో ఉన్నాం, మన చీకట్లోంచి వెలుగులోకి వెళుతున్న వాళ్ళము. మనం పరిశుద్ధ జనం అయినప్పుడు ఏం చెప్పగలం? చీకట్లోంచి మేము వెలుగులోకి వచ్చేసాం. ఇప్పుడు ఏం చెప్పగలుగుతాం? చీకట్లో ఉన్నవా? లేను. వెరీ గుడ్ అండి. మరి వెలుగులో ఉన్నవా? లేను. మరి ఏం చేస్తున్నావు? ఆన్ ద వే. ఎప్పటికి వెళ్తావు తెలియదండి. విశ్వాసం ఉన్నప్పుడైతే ఒక 6 నెలలు వెళ్ళిపోతాను అనుకున్నాను, 10 సంవత్సరాలు అయింది, ఇంకా చేరలేదు. ఈలోపు అడుగుతాడు, మరి మధ్యలో పోతే ఏముందని? కిందకే. ఇప్పుడు దారిలో ఉండగా పోతే ఏమవుతాం? కిందకే పోతాం. దేవుడు కోరుకుంటున్నాడు మనం పరిశుద్ధమైన జీవితం జీవించాలని. హల్లెలూయా. మనం పరిశుద్ధులం అవ్వాలని ప్రభు కోరుకుంటున్నాడు. మొన్న అవగాహన శాస్త్రంలో చదువుతుంటే నాకు అది మరి స్ట్రైక్ అయింది. అందులో మాట ఉంటుంది, క్యాల్వినిజం వాళ్ళది. భూమి మీద ఏ మానవుడు పరిపూర్ణమైన పరిశుద్ధుడిగా ఉండకూడదని దేవుడు నిర్ణయించాడు అని ఉంటుంది అందులో. క్యాల్వినిజం ఒకటి సిద్ధాంతం కదా, అది ప్రపంచాన్ని నాశనం చేసే సిద్ధాంతాలు అవి. అందులో ఆ మాట అంటాడు. కానీ బైబిల్ ఏమంటుందో తెలుసా? పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభుని చూడలేడు అని చెప్తాడు. ఎనటానికి పరిశుద్ధతే నాకు అనుకూలం అంటే ఎవడన్నా రాగానే నాకు అనుకూలం లేడు పక్క తీసేటాడు. అదేడు ప్రభు నువ్వు పరిపూర్ణంగా అవ్వకూడదని కోరుకున్నావాడు కదా అంటే ఎవడు చెప్పాడు? ఆడి దగ్గరికి వెళ్ళి కనుక్కో అంటాడు. ఎక్కడున్నాడు సరే కింద ఉన్నాడు వెళ్ళి అంటాడు. ఆడు అక్కడ కింద ఉంటాడు, ఆడు అక్కడ కూడా పాఠాలు చెప్తుంటాడు. ఆడు మనందరము పరిశుద్ధంగా ఉండాలని యేసయ్య కోరుకుంటున్నాడు. ఆ కృప మనకి వచ్చునుగాక. ఇలా జీవించడానికి దేవుడు మనల్ని పిలవలేదు. మనం పరిశుద్ధ జనము, మనము పవిత్ర జనము అవ్వాలి. పరిశుద్ధులు పరిపూర్ణులుగా ఉన్నట్టు అన్నాడు. పరిశుద్ధతలో ఇంకా పరిపూర్ణతలోకి వచ్చేయాలట. దేవుడు అపోస్తుల్ని, ప్రవక్తల్ని, కాపర్లని, సువార్తికుల్ని వీళ్ళందరినీ ఎందుకు పెట్టాడు అంటే అక్కడ రాయబడిన మాట, మనము పరిశుద్ధతను సంపూర్తి చేయుటకు, పరిశుద్ధులు పరిపూర్ణులగుటకు దేవుడు వీళ్ళందరినీ నియమించాడు. ఆయన కోరిక మనందరిలో రావాల్సిన పరిశుద్ధత. దేవుడు దాన్ని సాధించుటకు మనకి కృపనిచ్చునుగాక. అదోదే చాలా సింపుల్ విషయాలు, పని అవ్వలేదంతే. ఏర్పరచబడిన వంశం మనకి సర్టిఫికెట్లు లేవు. ఓసారి మన టీం మెంబర్ సేవకుడు తనకు వచ్చిన ఒక విజన్ చెప్పాడు.
అనే 2 సార్లు వచ్చింది. బండి మీద వెళ్తున్నాను, పోలీసులు పట్టుకున్నారు, కాగితాలు చూపించమని అడుగుతున్నారు. నేను బండి కాగితాలు అన్నీ చూపిస్తుంటే ఈ కాదు ఆ కాగితాలు చూపించంటున్నారు. ఏ కాగితాలు అర్థం అవ్వట్లేదు అన్నాడు. ఏ కాగితాలు, ఇంకా సేవకు వచ్చావు నువ్వు, అర్జెంటుగా కాగితాలు మార్పించుకొని నువ్వు క్రైస్తవుడివి అని మార్పించుకో. దేవుడు ఆ కాగితాలు అడుగుతున్నాడు. మనందరం కూడా ఏం ఆలోచించకూడదు, వద్దు. నాకు తెలిసి అంత రిజర్వేషన్ల గురించి ఆలోచించే అంత చదువు ఓడబడిన వాళ్ళు ప్రజెంట్ లేరు. ఇప్పుడు జనరేషన్ చదువుతున్నారు గట్టిగా. ఆ చదువుతున్న వాళ్ళు కూడా అర్జెంటుగా మార్పించేసుకోండి. ఆ కులం మీద వచ్చిన దాంతో వద్దు, మనకి దేవుడు ఇంకోలాగా ఇస్తాడు. ఇవ్వలేదంటే హ్యాపీ, దేవుడు ఇంకోలాగా చూపిస్తాడు. ఉన్న జీవితం ఎంత ఇక్కడ కొంతే. ఈ కొంత జీవితానికి పెద్ద అంత అడావిడి ఎందుకు మనకు? అంత సెక్షన్స్, అంత ప్లానింగ్స్ అవసరం లేదు. పెద్ద జీవితం కాదు, అక్కడ ఫ్యూచర్లో పెద్దది. దానికి వేసుకోవాలి ఎక్కువ ప్లాన్లు. అక్కడికి వెళ్ళడం కోసం ఎక్కువ ప్లాన్లు వేసుకోవాలి కాబట్టి, ఎక్కువ స్కెచ్లు వేసుకోవాలి కాబట్టి, దేవుడు మనకు ఆ కృప దయచేసి ఏర్పరచబడిన వంశముగా, రాజులుగా, యాజకులుగా, పరిశుద్ధ జనముగా మనల్ని చేయునుగాక. 4వది ఏంటి? దేవుని సొత్తైన ప్రజలు. దేవుని సొత్తైన ప్రజలు అంటే దేవుని ఆస్తి అంట. దేవుని ఆస్తి. మీ ఇల్లు ఉందండి, మీ ఇంటికి బయట క్రీమ్ కలర్ పెయింట్ వేయాలనుకున్నారు. కొని తెచ్చేస్తుంటే ఈలో పక్క వీధిలో ఒకడు వచ్చి నాకు ఆ రంగు ఇష్టం లేదు, నువ్వు సిమెంట్ రంగు వేయి అన్నాడు. ఏం చేస్తావు? అయితే మీ ఇంటికి వేసుకో అంటాం. నేనైతే అదే, నువ్వెవడ రానొచ్చు మీరు, నేనైతే మీ ఇంటికి వేసుకొని కథ నచ్చితే దీనికి ఎందుకు? ఇది నీ ఆస్తి. నీ ఆస్తిలో నీకు నచ్చిన రంగు వేసుకుంటావు. ఇంకొకటి నచ్చిన కలర్ నీ ఆస్తిలో ఎందుకు వేసుకుంటావు? నీకు నచ్చిన మొక్కలు వేసుకుంటావు అందులో, నీ ఆస్తిలో. ఆడెవడకో నచ్చలేదు, నాకు గన్నేరు చెట్టు అంటే వేస్తావు నువ్వు. ఆడికి ఇష్టమైతే ఆడు తింటాడు వేసుకుని. మనం ఎందుకు చేస్తాం? అది మనది, మన ఆస్తులు, మన ఇష్టం. మనమెవరో తెలుసా? దేవుని సొత్తు. ఈ దేవుని సొత్తు అయిన ప్రజల దగ్గర ఎంత విచిత్రంగా ఉంటుందంటే, అమ్మగారు అంటారు వాళ్ళమ్మ, బాబు నువ్వు ఎలాగైనా సరే డాక్టర్ అయిపోవాలి, వీడితోనేమో దేవుడు సేవకి వెళ్ళాలని చెప్తాడు. ఇప్పుడేమో నలిగిపోతుంటాడు. అమ్మ ఆశ చచ్చిపోయే ముందు కూడా చేతిలో చేసి నువ్వు డాక్టర్ అయిపోయినైనా చచ్చిపోయింది. అమ్మ ఆఖరి కోరిక. నలిగిపోతుంటాడు. నలిగిపోవడానికి ఏంటా? నువ్వు నీ ఆస్తి కాదు కదా. నువ్వు ఏమవ్వాలో మీ అమ్మగారు డిసైడ్ చేస్తారా? నిన్ను కొనేసుకున్నాడు ఆయన. ఒక వచనం మనం చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 23వ వచనం. మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మనుష్యులకు దాసులు కాకుడి. మనం ఎవరటండి? విలువ పెట్టి కొనబడ్డ వాళ్ళము. దేవుడు మనల్ని విలువ పెట్టి కొనేసుకున్నాడు. ఆయన విలువైన రక్తం ఇచ్చి కొనేసుకున్నాడు. ఇప్పుడు మనం ఎవరి సొత్తు? దేవుని సొత్తు. మనకి ఏ రంగు వేయాలో, మనకి ఏ బట్టలు వేయాలో, మనల్ని ఎక్కడ తీసుకెళ్లాలో, మన జీవితం ఏంటి, ఏ ఫుడ్ పెట్టాలో ఎవరు డిసైడ్ చేయాలి? దేవుడు డిసైడ్ చేయాలి. మరి తల్లిదండ్రులు గౌరవించు, పోషించు, వాళ్ళ సాధక బాధకాల్లో తోడుగా ఉండు, వారికి ఆరోగ్యం బాగోకపోతే పరిచర్య చేయి. కానీ నీ జీవితంలో దేవుడు అనుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా వాళ్ళు ఏమైనా చెప్పాలనుకుంటే ఒకటే మాట, అమ్మా నేను అమ్ముడైపోయాను ఈ రక్తానికి, కాబట్టి ఆ హక్కు నీకు లేదు. నీకేం కావాలన్నీ నేను చూసుకున్నా. ప్రేమగానే చెప్పండి. అమ్మకే కాదు, భార్యకే కాదు, భర్తకే కాదు, పిల్లలకే కాదు, తల్లికే కాదు, ఎవరికి, ఏ అధికారికి, ఏ రాజ్యానికి, ఏ ప్రభుత్వానికైనా సరే దేవుడు నీకు ఏం చెప్పాడో దానిని కాదని నీ మీద ఇంకో ప్రభుత్వం చేయడానికి ఎవరికే హక్కు లేదు. ఎందుకంటే నువ్వు దేవుని సొత్తువి. హల్లెలూయా. ఇక్కడ సువార్త చేసేటప్పుడు ఎవరిని అడ్డుకుంటే రాజ్యాంగం మాకు హక్కు ఇచ్చింది ఇవన్నీ చెప్తారు ఒక పక్కనట్టు. చైనాలో రాజ్యాంగం హక్కు ఇచ్చింది వాళ్ళకే ఇవ్వదు. సువార్త ఎందుకు చేస్తున్నారు అని అడిగితే వాళ్ళు ఏం చెప్తారు? మా ప్రభు చెప్పాడు. మరి మీ ప్రభుత్వం, ప్రభు తర్వాతే ప్రభుత్వం ప్రభు కంటే చిన్నదే. ప్రభు నియమించాడు ప్రభుత్వాల్ని. ఆ ప్రభుత్వాలు వాళ్ళకి నచ్చిన కొన్ని రూల్స్ నియమించుకున్నాయి. ఎవరేం చేసినా మాకు మాత్రం ఫైనల్ ఏంటంటే మా యేసు ఏం చెప్పాడో అదే. హల్లెలూయా. ఆయన సమాజానికి వ్యతిరేకమైంది చెప్పడు.
ఏ ప్రజలకు వ్యతిరేకమని చెప్పడు, తల్లిదండ్రులకు వ్యతిరేకంగా చెప్పడు, ఏం చెప్పడు, వాళ్ళు పాడు చేసి ఏం చెప్పడు, మంచి చెప్తాడు. కానీ ఆ మంచి కాంతి ఎవరైనా మీ నెత్తి మీద రుద్దాలనుకుంటే నువ్వు ఎప్పుడు మనసులో ఫిక్స్ అవ్వు, నువ్వు నీ సొత్తు కాదు. హల్లెలూయా. దేవుడు ఏం ఆపరేట్ చేశాడో అదే, దేవుడు ఏం నిశ్చయం చేశాడో అదే. నేను మీరేమైనా సలహా ఇవ్వండి నాకు. ఒక ఇబ్బందికరమైన పరిస్థితిలో పడతాను కొన్నిసార్లు. మీరు ఆలోచించి ఏదైనా ఐడియా ఇవ్వండి. ఆ ఇబ్బందికరమైన పరిస్థితి ఏంటంటే, ఒక వ్యక్తి ప్రభు చిత్తంగా అని పెళ్ళి చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అతను నన్ను అడిగాడు అనుకుందాం, ఇబ్బందికరమైన పరిస్థితి ఇలా ఉండొచ్చు అని చెప్తున్నాను. అన్నయ్య మరి ఇలా వచ్చింది దేవుని చిత్తం, మా తల్లిదండ్రులు ఏమో ఇది చూస్తున్నారు, నేనేం చేయను అని అడిగాను అనుకోండి. నేనేం చెప్తాను? సింపుల్, అది దేవుని చిత్తం చేసుకో. అటుపక్కోడు ఇంతకాలం కన్నీ పెంచారు, చిన్నప్పటి నుంచి నేను వాళ్ళ మాట లేదు, ఇదొక్కటైనా వాళ్ళ చిత్తం చేద్దాం అనుకుంటున్నాను అన్నారు అనుకోండి. నేనేం సలహా ఇవ్వాలి? అరే బాధపడతావు, తర్వాత ఇబ్బంది పడతావు, నీ ఇష్టం వద్దు, తల్లిదండ్రులు ఇష్టం వద్దు, చెప్పుకో నువ్వు ఏదోలాగా, తర్వాత నువ్వు బాధపడతావు, వాళ్ళు బాధపడతారు, కాబట్టి ప్రభు చిత్తం చెయ్యి అని చెప్తాను. మనవాడు కబుక్కుని అలా కాదని ఈ ఒక్కసారికి నా తల్లిదండ్రులే నా దేవుళ్ళు అనుకుని వాళ్ళు అనుకున్న చేస్తానని చేసేసుకున్నాడు అనుకుందాం. చేసేసుకున్న 2 నెలలకి ఏమవుతుంది మనకు తెలుసు కదా. ఫోన్ చేసి బాధపడి, కష్టాలు వచ్చినాయి, బాధపడి, సంవత్సరం అయింది, 2 సంవత్సరాలు అయింది, 3 సంవత్సరాలు అయింది, 4 సంవత్సరాల నుంచి బాధలు పడుతున్నాడు అనుకోండి. నాకు మళ్ళీ ఫోన్ చేసి, అనే ఇలా చాలా ఇబ్బందులు పడుతున్నాను, దయచేసి నువ్వు ప్రార్థన చేయి, ఈ సమస్య పోవాలి, నేను క్షేమంగా ఉండాలి, భార్యతో, భర్తతో, నా భార్యతో, నా పిల్లలతో నేను సంతోషంగా ఉండలేకపోతున్నాను, సంతోషంగా ఉండాలని ప్రార్థన చేయని అడిగాడు అనుకో. ఇప్పుడు నేను ఏం చేయాలి? నాకు సలహా ఇవ్వండి. అది నేను అడిగే సలహా. ఇక్కడ నేను కనుక మోకరించి, ప్రభా ఏ తప్పు చేశాడు తండ్రి, ఇక మీదట నువ్వు క్షమించి ఇక మీదట మంచి జీవితం తనకి అని నేను అడిగాను అనుకో, సరే అని ఇచ్చాడు అనుకో. రేపు నానిగాడు ఏమనుకుంటాడు? అటుపక్కాడు దేవుని చిత్తం చేయకపోయినా ఓ 3-4 సంవత్సరాలు బాధపడినా తర్వాత దేవుడు అన్నీ చక్కపెట్టేసాడు, హ్యాపీగా ఉన్నారు కాబట్టి మనం కూడా దేవుని చిత్తం మానేసి ఓ 2-3 సంవత్సరాలు బాధపడిన తర్వాత మళ్ళీ ప్రభు సర్లే అని ఇచ్చేస్తాడు కాబట్టి సంతోషంగా బతికేద్దాం అనుకుని దేవుని చిత్తంగానే చేసేసుకుంటే, అలాగని ఇప్పుడు నేనేం చేయాలి? ప్రభా ఆడు దేవుని నీ చిత్తం కానీ చేశాడు కాబట్టి జీవితాంతం బాధ పెట్టాను మనకు తెలిసిన వాళ్ళ గురించి చేయగలమా? ఇప్పుడు నేను ఏం చేయాలి చెప్పండి? సైలెంట్ ఆడి చేయమని అడుగుతాడు, ఏం చేస్తాం? ఏం చేయలేము. అండ్ ఆడి ప్రభా ఇంక సంతోషం ఇవన్నీ చెప్పలేము, ప్రభా బాధ కంటిన్యూ చేయని చెప్పలేము. సంతోషం ఇస్తే తర్వాత వాళ్ళు పాడైపోతారు, బాధ ఇస్తే ఈడు పాడైపోతాడు. ఇది అంతటి బట్టి మీరేం తెలుసుకోవాలంటే, అలాంటి పరిస్థితి నాకు తేవద్దు. ఇలా జరిగింది, ప్రభు చిత్తంగానే ఉద్యోగంలోకి వెళ్ళిపోయాను, ప్రభు చిత్తంగానే పెళ్ళికి వెళ్ళిపోయాను, ప్రభు చిత్తంగానే ఈ పని చేశాను అని అయినా సరే దేవుడు నాకు సహాయం చేయాలని ప్రార్థన చేయని నన్ను అడగొద్దు. ఎందుకంటే అక్కడ ఎలా ప్రార్థన చేయాలో తెలీదు. దేవుడు అయినా నిన్ను దీవిస్తే తర్వాత వాళ్ళు పడైపోతారు. చూడండి, నువ్వు నీ సొత్తు కాదు, దేవుడు నీకు ఏం చెప్పాడు, ఏం చూపించాడు, ఏ దారిలో వెళ్ళమన్నాడు అదే చేయి. ఎందుకంటే నీవు చీకట్లో అత్యంత దారుణమైన స్థితిలో ఉన్నప్పుడు ప్రభు నిన్ను కొన్నాడు. హల్లెలూయా. విలువైన దాన్ని కొనలా, వేస్ట్ అయిన దాన్ని కొని దాన్ని విలువైన దానిగా చెక్కి తయారు చేశాడు. మరి మా అమ్మగారు అంటే దావీదు పాయింట్ చెప్పాడు. దావీదు ఏమన్నాడంటే, నా తల్లి చాలా గొప్పది, నా తల్లి తన గర్భంలో నన్ను తయారు చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది, కానీ నా తల్లి నన్ను పాపంలోనే కన్నది. తల్లి బిడ్డను చాలా ప్రేమిస్తుంది, కానీ ఎక్కడ కంటది? పాపపు లోకంలోనే కంటది. ఈ లోకంలో నా బిడ్డ బతకూడదని ఒక దీవిలోకి వెళ్ళిపోయి అక్కడ పెంచుతారా మనల్ని? అక్కడ పెంచరు. ఇక్కడే ఈ లోకంలో పెంచి ఈయన బయటకు పంపుతా, తేడానికి పంపుతా, చదువుకోవడానికి పంపుతా, లోకం అంతా లోకంలో తిప్పుతుంది. దావీదు ఏమన్నాడంటే, మా తల్లిదండ్రులకు నేనంటే చాలా ప్రేమ, కానీ వాళ్ళు నన్ను పాపంలోనే కన్నారు, ఎందుకంటే అంతకంటే వాళ్ళు చేయలేరు. వాళ్ళ తల్లిదండ్రులు కూడా వాళ్ళని పాపంలోనే కన్నారు. కానీ ఈయన ఉన్నాడే, ఈ ప్రభు నన్ను పరిశుద్ధతలో మరలా కన్నాడు. హల్లెలూయా. నన్ను పవిత్రతలో మరలా కన్నాడు, నూతన జీవితాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. కాబట్టి అప్పటి వరకు వాళ్ళ సొత్తు, అప్పటి నుంచి ఆయన సొత్తు. ఆయన సొత్తు అయినా ఆయన ఏం చెప్పాడో తెలుసా? నువ్వు నా సొత్తు కాబట్టి నీ ఆదాయాలు, వ్యయాలు, ఖర్చులు ఇవి అన్నీ నాకు వెళ్ళలేదు. ఆయన ఏమన్నాడు తెలుసా? నీ తల్లిదండ్రులను సన్మానించు. దేవుని స్తోత్రం. ఎంత గొప్ప మాటలు.
నీ మీద ఆధారపడిన వాళ్ళ బాధ్యతలు నువ్వు నెరవేర్చాలి. నీ సిలువ మోసుకుంటూనే ప్రభుని వెంబడించాలి. అంతే. వారి బాధ్యతలు, వారి ఆహారాలు, వారి ఆరోగ్యాలు అంతే తప్ప వారికి నీ మీద కొన్ని లక్ష్యాలు ఉంటాయి. వాళ్ళు నీకు కొన్ని ప్లాన్ చేసుకుంటారు. నువ్వు పుట్టినప్పటి నుంచి వాళ్ళకి ఏదో ప్లాన్ చేసుకుంటారు. ఆ ప్లాన్ దేవుని చిత్తం కాదనుకోండి, సింపుల్గా ప్లాన్ తీసుకొని పక్కన పెట్టండి. తల్లిదండ్రులు పక్కన పెట్టద్దు. ఆ ప్లాన్ పక్కన పెట్టండి. నాకు సంబంధం లేదు మమ్మీ అని చెప్పి ఇంకేం ఆలోచించొద్దు దాని గురించి, దాన్ని లెక్క చేయొద్దు. ఈ మాట చెప్తే తల్లిదండ్రులు ఫీల్ అవ్వచ్చేమో, లేదా ఎవరు ఏం ఫీల్ అయినా వాస్తవం అయితే ఇది. నీవు దేవుని సొత్తువి. హల్లెలూయా. నువ్వు దేవుని సొత్తు కాబట్టి దేవుడు ఏం చెప్తా చెయ్యి, అంతే. ఇంకొక దాని గురించి నువ్వు ఆలోచించొద్దు. నువ్వు సొంతంగా ఆలోచించి చేసిన దాని గురించి నువ్వు చాలా ఇబ్బందులు పడుతున్నావు, చాలా బాధలు పడుతున్నావు. నువ్వు బాధపడకూడదని ఎవడో ప్రార్థన చేయలేడు దాని గురించి. నువ్వు ఆనందంగా ఉండాలని ఎవరో ప్రార్థన చేయలేరు దాని గురించి. చచ్చినట్టు నిన్ను చూడటం, ప్రభా ఎక్కువ బాధ లేకుండా తక్కువ తగ్గించని చెప్పాలి తప్ప ఇంక అంతకంటే ఏం చేయలేం. ప్రభా ఇంక ఎక్కువ బాధలు పెట్టద్దు, ఏదో తక్కువ అలాగే ఏదోలాగా సాగిపోయాను. ఏం సాధిస్తాం? దయచేసి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనం ఆయన సొత్తు కాబట్టి ఆయన ఉద్దేశాలు నెరవేర్చుటకు మనం ఇక్కడ ఉన్నాం. హల్లెలూయా. రైట్. మనం ఏమై ఉన్నాం ఏంటి అనేది మనం తెలుసుకున్నాం. మొదటిది చీకటై ఉన్నాం, అక్కడి నుంచి దేవుని పిలుపు ద్వారా. రెండోది ఆశ్చర్యకరమైన వెలుగులోకి రావాల్సిన వారిగా ఉన్నాం. వచ్చేస్తే కనుక అది మూడైపోయింది. వస్తే కనుక మనం ఎవరు? ఏర్పరచబడిన వంశము, అలా ఊదుముగాక. తర్వాత రాజులైన యాజక సమూహము, ఆయనకి యాజకత్వ పని చేయుదుముగాక. తర్వాత అంటే ఆ మాట ఇంకో చోట ఏముంటుందో తెలుసా? ప్రకటన గ్రంథంలో యాజక రూపమగు రాజ్యం అని ఉంటుంది. అంటే రాజ్యంలో ఉన్న వాళ్ళు అందరూ యాజకులట. యాజక రూపమగు రాజ్యం, ఆ మాట ఎంత బాగుందో. చర్చిలో ఉన్న వాళ్ళు అందరూ యాజకులే అన్నాడు. యాజక రూపమగు రాజ్యం అంటే రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ యాజకులట. అది మనం చేయాల్సిన పని, యాజక రూపమగు రాజ్యం. ఇంకా పరిశుద్ధ జనము అయిపోవాలి. తర్వాత దేవుని సొత్తైన ప్రజలు. 7 విషయాలు మనం తెలుసుకుందాం. ఈ 7 అంటే అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ దాకా మనం వస్తే ఎందుకు వచ్చామంట? మనం ఆయన గుణాతిశయములను ప్రచురము చేయుటకు. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎందుకు వచ్చామంటే ఆయన గుణాతిశయాల్ని ప్రచురం చేయడానికి. ఆయన ఏం బోధించాడో అది చెప్పడానికి, ఆయన ఎలా జీవించాడో అది చెప్పడానికి, ఎలా జీవించమన్నాడో అది చెప్పడానికి, ఆయన గొప్ప ఏంటో చెప్పడానికి, ఆయన గొప్ప ఏంటో, ఆయన ఘనత ఏంటో చెప్పడానికి దేవుడు మనల్ని పిలిచాడు. హల్లెలూయా. ఈ లోకంలో మనకి మాత్రమే ఉన్న అవకాశం మన దేవుని గుణాతిశయాలను, మన దేవుని గుణాలను అతిశయంతో చెప్పుట. హల్లెలూయా. ఇందాక ఒక పోస్ట్ వచ్చింది. ఆ పోస్ట్లో ఏమన్నదంటే, ఖురాన్ 101:4 సముద్రం మీద నీరు ఆవిరై పైకి వెళ్ళి వర్షంగా కిందకు వస్తుంది అని రెఫరెన్స్ పెట్టి ఖురాన్లో ఉన్న అద్భుతమైన విషయం అని ఉంది. మనకి ఎప్పుడు తారసపడలేదు ఏంట్రా అనుకుని ఇక్కడ పాటలు అవుతున్నాయి. నేను ఇంకా తట్టుకోలేక ఓపెన్ చేసుకుని ఆన్లైన్లో చదివేశాను. చాలా విచిత్రం ఏంటంటే ఆ 101 కీర్తనలో వర్షం అనే మాట లేదు. వర్షం లేదు, సముద్రం లేదు, మేఘం లేదు, ఈ 3 లేవు. కానీ అదే అధ్యాయం అంతా చూశాను. పోనీ ఇటు తప్పెట్టుంటాడు రెఫరెన్సు. 101:4 కాదు, 104:1 ఉంటుందని మళ్ళీ 104 అధ్యాయం చదివేశాను. మీరు పాటలు పాడుతుంటారని ఇవన్నీ చేసేస్తాను ఇక్కడ కూర్చొని. ఎందులోనే లేదు. కానీ ఆడు చెప్పాలి. ఎందుకు చెప్పాలి? వాళ్ళ దేవుడి గురించి ఏదో చెప్పుకోవాలి కదా. ఆడికి ఛాన్స్ లేదు, ట్రై చేసుకోవాలంతే. మన ఒక్కరికే ఛాన్స్ ఉంది మన దేవుని గుణాలను అతిశయంతో చెప్పడానికి. హల్లెలూయా. నా దేవుడు సైన్స్ చెప్పాడు అని చెప్పచ్చు, నా దేవుడు చరిత్ర చెప్పాడు, అది మా దేవుని యొక్క గుణం యొక్క అతిశయం చెప్పుకోవచ్చు, హ్యాపీగా చెప్పుకోవచ్చు. మిగతా వాళ్ళు ఎవరు చెప్పుకోగలుగుతారు ఆ విషయం? మనం అనొచ్చులాగా నా దేవుడు కృప కలిగిన వాడు. వెంటనే వాళ్ళు అంటారు అనంత కృపాశీలుడు మా అల్లా. వెంటనే మనం ఎక్కడ చూపించండి సార్, కొంచెం ఎక్కడెక్కడ చూపించాడు, ఏ విధంగా చూపించాడు? నీ మతంలో బయటకు వెళ్తే చంపేమంటాడు, బయట మతం వాళ్ళు నీ మధ్యలో ఉంటే వాళ్ళని చంపేమంటాడు. మీ దాంట్లో ఎవరైనా తప్పు చేస్తే ఎక్కడెక్కడ పనిష్మెంట్స్ ఉంటాయి. ఇంకేం కృప ఉంది? లేదు. నువ్వు అనగలవు తప్ప అతిశయించలేవు, ప్రకటించలేవు. హల్లెలూయా. అనుకోగలవు మనసులో, కానీ నువ్వు యేసు గురించి కొన్ని 100 క్వాలిటీస్ ఆయన కోసం చెప్పచ్చు. హల్లెలూయా. ఆయన ఏం చెప్పాడో దాన్ని చేయొచ్చు ఈ లోకంలో.
ఏం చెప్పాడో చేయొచ్చు. మన ఒక్కరికి మాత్రమే, కేవలం క్రైస్తవులకి మాత్రమే వారు ఆరాధించే దేవుని గుణాతిశయాలు చెప్పడానికి అర్హత ఉంది. హల్లెలూయా. అలా వారికి మాత్రమే అవకాశం ఉంది కాబట్టి ప్రపంచమంతా వారే తిరిగి చెప్తున్నారు. మిగతా వాళ్ళందరూ వాళ్ళ దేవుడి పేరు చెప్పి మేము భోజనాలు ఫ్రీగా పెడతాం, మేము అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పాలి తప్ప, వాళ్ళ దేవుడు ఏం చేశాడో, మనల్ని ఏం చేయమని చెప్పాడో దాన్ని చెప్పడానికి కుదరదు. అది చెప్పడానికి లేదు. ఇంకా అది చెప్పలేరు వాళ్ళు. అలాంటి విషయాలు ఉంటాయి అక్కడ. ఆలోచించండి. మనకు మాత్రమే అవకాశం ఉంది. మనం మౌనంగా ఉంటే ఎలాగా? ఒకరు ఆపుతున్నా, ఒకరు ఇబ్బంది పెడుతున్నా, ఒకరు అవమానిస్తున్నా మనందరి బాధ్యత మన దేవుని గుణాతిశయాల్ని ప్రచురము చేయుట. హల్లెలూయా. గుణాతిశయాలు ఏంటో చెప్పాలా? అసలు అలా మన బైబిల్ అలా ఓపెన్ చేసి న్యూ టెస్ట్మెంట్ చదువుతూ ఉంటే ఆయన చేసిన కార్యాలు, ఆయన చూపిన ప్రేమ, ఆయన మాటలు, ఆయన నడిచిన విధానం, ప్రతీదీ కూడా ఆయన గొప్ప గుణాలను చెప్తున్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను ఒక 3 చాలా సింపుల్గా చెప్తాను. మన దేవునికి ఒక పేరుంది. ఏంటంటే ఇమ్మానుయేలు. ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడిన. ఇమ్మానుయేలు అనే మాటకు అర్థం ఏంటి? దేవుడు మనకి తోడు. అంటే దేవుడు మనకు తోడుగా ఉండడానికి వస్తే అదే యేసుప్రభు. దేవునికి స్తోత్రం. ఆయన ఇమ్మానుయేలు మనకి. అంటే మన దేవుని గొప్పతనం ఏంటంటే ఆయన ఎప్పుడూ తోడుగా ఉంటాడు. హల్లెలూయా. దేవుడిని తోడుగా తెచ్చుకో అంటే ఇప్పుడు ఎక్కడికో వెళ్ళిపోయి ఏ బొమ్మ తెచ్చుకోవాలి వాళ్ళు. మనకు దేవుడు తోడుగా ఉంటాడు. మనతోనే ఉన్నాడు, మన పక్కనే ఉన్నాడు, మనతోనే మాట్లాడుతున్నాడు, మనలోనే ఉన్నాడు. ఇది ఎవరికి ఉంటుందండి ఈ అవకాశం? ఎవరికి లేదు. ఇది ఏం భ్రమ కాదు, ఏమి కాదు, మనం అనుభవిస్తున్నాం దాన్ని. యేసు మనతో ఉండుట. హల్లెలూయా. మన పక్కన ఉండుట, ఆయన మనతో కలిసిపోయి ఈ జీవితాన్ని కొనసాగించుట, మన జీవితంతో పాటు ఆయన నడుచుట మనం అనుభవిస్తున్నాం. ఇప్పుడు హనోకు గురించి ఎలా ఉంటుంది? హనోకు దేవునితో నడచెను. హనోకు దేవుడితో నడచెను అంటే దేవుడు హనోకు కలిసి జర్నీ చేశారు. అది హనోకేనా? మనందరికి కూడా అవకాశం ఉంది. అందుకే మన చర్చిలో ప్రభా ఒంటరిని అయిపోయిన ఇలాంటి పాటలు పాడరు ఎవరు. ఎందుకు పాడరు? మనం ఒంటరి కాదు. ఇదిగో మిమ్మల్ని అనాథులుగా విడవను, యుగ సమాప్తి వరకు నేను మీతో కూడా ఉన్నాను. హల్లెలూయా. దేవుడు మనకు తోడై ఉన్న దేవుడిని మనం నమ్ముకున్నాం. మనం అందుకే ధైర్యంగా చెప్పగలం, అమ్మ బాధగా ఉందో ప్రార్థన చేసుకో, దేవుడు నీకు తోడుగా ఉంటాడు. సమస్యలో ఉన్నావో దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ఒంటరితనంలో ఉన్నావో దేవుడు నీకు తోడుగా ఉంటాడు. భయంతో ఉన్నావో దేవుడు నీకు తోడుగా ఉంటాడు. చేతబడి శక్తుల చీకటి శక్తుల దేవుడు నీకు తోడుగా ఉండి నీకు విజయం ఇస్తాడు. హల్లెలూయా. ఆయన ఇమ్మానుయేల్. ఆయనకి ఇంకో పేరు ఉంది. యెషయా 9:6లో మనకు కుమారుడు అనుగ్రహించబడిన ఆయన భుజముల మీద ఏముంది? రాజ్యభారము. అంటే ఆయన భుజాల మీద ఒక రాజ్యానికి సంబంధించిన బాధ్యతలు మోపబడ్డాయంట. ఎవరు ఆ రాజ్యం? ఏంటి ఆ రాజ్యం? మనమే. యేసుక్రీస్తు మనల్ని మోస్తున్న రాజు. ఆయన మనల్ని మోస్తున్న రాజు, మన ప్రతి అవసరతలను తీర్చే రాజు, మనకి ఏది కావాలన్నా మనకి ప్రొవైడ్ చేసే రాజు మన యేసు. హల్లెలూయా. చెప్దాం ఆ విషయాన్ని. ఆయన గొప్ప గుణాలు కలిగిన వాడు, గొప్ప శక్తి కలిగిన వాడు, ఎంతో పరిశుద్ధుడు, మనందరి కోసం చనిపోయిన వాడు. ఇవన్నీ చెప్తే ఆయన రాజు, నీ అవసరాలు తీరుస్తాడు. ఆయన ఇమ్మానుయేలు, నీ పక్కనే ఉండి నిన్ను ధైర్యపరుస్తాడు, నీతో ఉంటాడు. ఇంకో మాట ఉంది బైబిల్లో, పాత నిబంధనలో మన దేవుని క్వాలిటీస్ చెప్తూ ఇమ్మానుయేలు అంటాడు, ఆయన్ని రాజు అంటాడు. ఇంకోటి ఏమంటాడో తెలుసా? ఆయన ప్రియుడు అంటాడు. పరమగీతం అంతా ఏమనుంది? ఆయన ప్రియుడు. అవును, యేసుక్రీస్తు ప్రేమ కోసం మనం చాలా విషయాలు తెలుసుకున్నాం. అయితే నిన్న ఒక చిన్న విషయం నాకు స్ట్రైక్ అయింది. ఏంటంటే నేను ఒక మీటింగ్కి వెళ్ళాను. ఆయన నాకు చాలా పరిచయంగా ఉంటారు. రాగానే ఆయన కాఫీ ఫ్లాస్క్ ఉంది, ఫ్లాస్క్లోంచి కాఫీ వేస్తుంటే నేను తాగనండి, నాకు అలవాట్లేదు అంటే ఆయన అన్నారు, ఇవి ఒకసారికి తాగండి అన్నారు. మీరంటే నాకు చాలా గౌరవం అండి, కానీ నేను తాగను కదా, అది ఎలా తాగుతాను అన్నాను.
నవ్వారు, అవునండి అన్నాడు, అయిపోయింది. కూర్చున్నాను. ఇప్పుడు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ఏమన్నా తెలుసా, ఈ లోకంలో ఎవరైనా సరే తమకిష్టమైన వాళ్ళ కోసం, తాము ప్రేమించే వాళ్ళ కోసం వీరికి ఇష్టమైనవి ఇచ్చేయగలరు, వాళ్ళకి ఇష్టమైనవి చేయగలరు. వీళ్ళకి ఇష్టమైనవి వదిలేసుకోగలరు, వీళ్ళకి ఇష్టమైనవి చేయగలరు, వాళ్ళకి ఇష్టమైనవి ఎక్కడో కష్టపడి చేయగలరు. కానీ నాకు ఇష్టం లేనిది నేను ప్రేమించే వాళ్ళ కోసం చేయను. నాకు ఇష్టమైనది వదిలేసుకోవచ్చు, వాళ్ళకి ఇష్టమైనది చేయొచ్చు, కానీ నాకు ఇష్టం లేనిది ఉంటుందే అది నేను చేయను. ఇది టీ కాఫీ గురించి కాదు. దేవుడు నన్ను ట్రిగర్ చేయడానికి ఆ సిచ్యువేషన్లో మాట్లాడాడు. నువ్వు అభిమానించగలవు, గౌరవించగలవు, నీకు ఇష్టం లేని చేయగలవా? ఈ మాట ఎందుకు అడిగాడు? ఆయన ఏదో చేశాడు. దేవునికి ఇష్టం లేనివి ఏవో చేశాడు. ఏం చేశాడు? ఆయన ఒక్కడే అది చేయగలడం. ఈ లోకంలో మనకి ఇష్టమైన వారి కోసం, మనల్ని ప్రేమించే వారి కోసం మనకిష్టం లేని పని చేయడం అనేది వెరీ వెరీ రేర్ థింగ్. చాలా చాలా అరుదుగా జరిగేది. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, అప్పుడు ఇందులోకి వెళ్దాం. ఓ మాట చెప్పాలి ఎవరికో, చెప్తే నీకు ఇష్టమైన వాళ్ళు కాల్ చేసి ఇలాగ నాకు ఈ అవసరం ఉంది, నీకు వాళ్ళు తెలిసాట కదా, కొంచెం ఇలా ఒక మాట చెప్తే నాకు పని అవుతుంది. నువ్వేమని అంటావంటే, కొన్ని రోజుల క్రితం వాళ్ళకి నాకు గొడవ అయింది, వాళ్ళు చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నారు, వాళ్ళకి నాకు పడదు, ఇంకో విధంగా ఏమన్నా ప్లాన్ చేద్దాం దీనికి అంటాం. నీకు ఇష్టం లేదు, వాళ్ళకి నీకు పడలేదు, ఇప్పుడు నువ్వు ఫోన్ చేసి తగ్గి మాట్లాడాలి, అది నీకు ఇష్టం లేదు. నీకు ఇష్టమైన పని ఎందుకు చేయలేం మనం. నీకు ఇష్టమైంది, ఇప్పుడు స్మోక్ చేస్తావు, వాళ్ళు వద్దన్నారు, మానేయగలుగుతావు, నీకు ఇష్టమైంది వదిలేయచ్చు. లేదా ఏదో ఒక వస్తువు వాళ్ళు అడిగారు, తీసేసుకోండి అని ఇచ్చేసి, ఎంతో కోరికతో కొనుక్కున్నావు కానీ అడిగితే ఇచ్చేసావు. లేదా వాళ్ళకి ఏదో ఇష్టం, ఎంచావు, ఎతికావు, తెలుసుకున్నావు, డబ్బులు దాసావు, కొన్నావు, వాళ్ళకి ఇష్టమేం చేయగలవు. నీకు ఇష్టం లేనిది ఉంది, నీ మనసుకు నచ్చని పనులు, నీ మనసుకు నచ్చదు ఆ పని, దాన్ని చేయగలమంటే ఇంపాసిబుల్. కానీ యేసు అతనికి ఇష్టం లేని, అతని మనసుకు నచ్చని పనులు ఎన్నో మనల్ని ప్రేమించి మన కోసం చేసిన ప్రేమికుడైన. హల్లెలూయా. ఇక దీన్ని ఎవరు బీట్ చేయలేరు. మనం జనరల్గా ఎంతవరకు వెళ్తామంటే ప్రేమకు 2 స్టెప్పులు. 1, నా ఇష్టాలన్నీ వదులుకోగలుగుతున్నాను వాళ్ళ కోసం. 2, వాళ్ళ ఇష్టాలన్నీ నెరవేర్చగలుగుతున్నాను, అంతే, సంపూర్ణం అయిపోయింది ప్రేమ. నా ఇష్టాలు నేను వదులుకోగలుగుతున్నాను, వాళ్ళకి ఇష్టాలు నెరవేర్చగలుగుతున్నాను, అయిపోయింది. యేసుప్రభు ఏం చేశాడంటే ఇంకో స్టెప్ ఎక్కాడు. ఆయనకి ఇష్టం లేని కూడా మన కోసం చేయగలడు. ఆయనకి ఇష్టం లేని కూడా మన కోసం చేశాడు. పరిసయ్యుల గురించి పాత నిబంధనలో ఏమైనా ఉంటుందంటే, వీరు గుడ్డివారు, ఈ కాపర్లు గుడ్డివారు, వీళ్ళు కుక్కలు ఎంత తిన్నా వాళ్ళకి ఆశ తీరదు, మొరగలేని మోకొక్కలు, సమస్య జరుగుతున్నా నోరెత్తి మాట్లాడరు, వీళ్ళు నా ప్రజలను దారి తప్పించారు, వీళ్ళ మీద నా మనసు లేదు, నేను విముఖుడినై ఉన్నాను అంటాడు. ఈలోపు యేసుక్రీస్తుని పరిసయ్యుల్లో ఒకడు భోజనానికి పిలిచాడు. ఇప్పుడు ఏం చేయాలా? మీరు ఇలా చేశారు కాబట్టి నేను భోజనానికి రాను అన్నాడు అనుకోండి, మనందరం ఏం చేస్తామో తెలుసా, రేపు నుంచి పలానా వాళ్ళు ఎవరో పడలేదు, ప్రభా నువ్వు వెళ్ళలేదు కదా, పలానా వాళ్ళు, అలాగే నేను కూడా వెళ్ళను తండ్రి. దాన్ని ఎంత దారుణంగా వాడుకుంటామంటే, మనం ఎన్ని విధాలుగా దారి తప్పిపోతామంటే, ఆయన ప్రేమించిన మనం చెడిపోకూడదు. అందుకని ఇప్పుడు ఏం చేయాలో తెలుసా, ఆయనకి ఇష్టం లేని ప్రజల దగ్గరికి హ్యాపీగా వెళ్ళాడు, కూర్చున్నాడు, తిన్నాడు, మాట్లాడాడు, వచ్చేసాడు. మనలో ఎంతమంది చేయగలం? బలవంత పెడుతున్నారు, నువ్వు ఎలాగైనా రావాలని బతమెళ్తుంటే ఇష్టం లేదు, అయినా వెళ్తే ఎలా ఉంటుంది, మాడు ముఖం. అక్కడ ఉన్నసేపు ఇష్టం లేదని అర్థమైపోతుంది జనాలకి. మాడు ముఖం పెట్టుకుని ఎవరిని పలకరించకుండా అలా ఉండి ఇలా ఉండి మధ్యలో పోయి అలా ఉంటాం మనం. ఆయన అలా లేడు. అసలు ఇప్పుడు దాకా ఒక డౌట్ వచ్చిందా మనకు ఎప్పుడైనా? పరిసయ్యుడింటికి ఆయన భోజనం వెళ్ళాడు, కూర్చున్నాడు, మాట్లాడాడు, వాళ్ళు అడిగారు, వాళ్ళకి సమాధానం చెప్పాడు, కానీ వాళ్ళ ఇష్టం లేదు. శాస్త్రులు, పరిసయ్యులు వీళ్ళందరూ ప్రజల్ని పాడు చేశారు, దేవుని సత్యాన్ని అసత్యానికి మార్చేశారు. వాళ్ళ గుడ్డి వాళ్ళు ఇన్ని రకాలుగా ప్రభు అన్నా సరే వాళ్ళు పిలిస్తే వాళ్ళ దగ్గరికి భోజనానికి ఎందుకు వెళ్ళాడంటే, ఆయన ప్రేమ, ఆయన మనకు మంచి దారి చూపించాలనే తృష్ణ, ఆయనకి ఇష్టం లేని పని చేసేసాడు. ఆయనకి వీలుగా అది కాదు, ఆయన అది కాదు. పాత నిబంధనలో ఆయన అది కాదు. ఆయన వీరు కుక్కలో అని తిట్టాడు, వీళ్ళకి నేను విముఖుడై ఉన్నాను అన్నాడు. కానీ ఇక వచ్చిన తర్వాత ఏం చేశాడు తెలుసా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి భోజనానికి కూర్చున్నాడు. రెండోది ఏంటంటే,
హెబ్రీ పత్రిక 5వ అధ్యాయంలో ఒక విషయం ఉంటుంది. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం, ఆయన కుమారుడై ఉండియు, అంటే కుమారుడు అంటే ఈ సమస్తానికి ఆయన వారసుడు, అధిపతి. ఆయన కుమారుడై ఉండియు తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకొనెను. దేవునికి విధేయత కావాలా? దేవునికి విధేయత కావాలా? విధేయత అవసరమా? పరలోకంలో ఆయన ఎవరి దగ్గర విధేయుడిగా ఉన్నాడు? ఈ మాట సెట్ అవుతుందా? దేవుడు విధేయత, సర్వాధికారి విధేయత నేర్చుకున్నాడు, రాజ్యాధిపతి విధేయత నేర్చుకున్నాడు. అంటే ఆయనకి అవసరం లేని క్వాలిటీ అది. ఆయనకు అవసరం లేని క్వాలిటీ. ఎవరైనా ఆయన నెత్తి మీద అధికారం చెలాయించుకోవాలని అనుకుంటే అసలు ఆయన ఒప్పుకోడు, దానికి అసలు ఒప్పుకోడు. అంతెందుకండి, సాతాను నీ సింహాసన పక్కన నాకు కూడా సింహాసనం వేయి, సమానంగా ఉందాం అన్నదానికే ఒప్పుకోలేదు. అలాంటిది ఒకరి దగ్గర విధేయతకి, అది ఆయనకి సంబంధించిన క్వాలిటీ. అసలు యేసు విధేయత నేర్చుకోవడానికి అందరి దగ్గర ఎవరిని ఏమనకుండా, అందరి దగ్గర వాళ్ళతో వాళ్ళు కలిసిపోయి, వాళ్ళ దగ్గర వాళ్ళు ఏమైనా అడిగితే చెప్తూ, వాళ్ళు ఏమైనా మాట్లాడితే వింటూ, ఆ జనాలకు ఏం కావాలన్నట్టు విధేయతగా, ఎంతో విధేయుడిగా ప్రార్థించేటప్పుడు మోకాళ్ళు వేసి, ఆయన ఏంటండి ప్రార్థనలు విన్న ఆయన ఇప్పుడు అంటాడు కదా, ఆది నుంచి ఏది ఉండేనో, ఏది వినబడిందో, అంటే అందరికీ, భక్తులందరికీ ప్రత్యక్షమైన వాక్కు, అందరూ ప్రార్థన చేసిన వాక్కు ఈ లోకానికి వచ్చి అది మోకాళ్ళు వేయడం నేర్చుకుంది. ఆ వాక్యం మోకాళ్ళు వేయడం నేర్చుకుంది. ఆ వాక్యం విధేయత చూపడం నేర్చుకుంది. మనుషులు అందరి దగ్గర విధేయతగా ఉండడం నేర్చుకుంది ఆ వాక్యం. ఇది ఆయనకు సంబంధించిన క్వాలిటీ కాదు, అసలు ఆయన స్వభావం కాదు. కానీ ఈ లోకమందు మనందరము విమోచించబడాలంటే ఆయన అలా ఉండాల్సిందే. అలా ఉండి ఆయన మరణం నుంచి బయటకు రావాలి. కాబట్టి మనల్ని ప్రేమించి మన కోసం ఆయనకు సంబంధం లేని ఒక క్వాలిటీని నేర్చుకున్నాడు. ఆయనకి ఎప్పుడు అవసరం లేని ఒక క్వాలిటీ నేర్చుకున్నాడు, అదే విధేయత. ఆయన విధేయత నేర్చుకునేను. ఆయనకి రాంది, ఆయనకి అవసరం లేనిది, ఆయనకి ఇష్టం లేని పని మనందరి కోసం చేసిన ప్రియుడు ఆయన. గట్టిగా స్తోత్రం చెల్లిద్దామా? ఇంకా గట్టిగా స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత మాట మనం చూద్దాం ఒకసారి. ప్రభుని హేరోదు దగ్గర తీసుకెళ్లారు, పిలాతు దగ్గర తీసుకెళ్లారు, ప్రధాన యాజకుడి దగ్గర తీసుకెళ్లారు. వాళ్ళు ప్రశ్నిస్తున్నారు, మేము అడిగిన ప్రశ్నలు కనుక నువ్వు సమాధానం చెప్తే మేము నిన్ను విడిచిపెట్టడానికి మాకు అవకాశం ఉంది, మేము నిన్ను విడిచిపెడతాం. అంటే ఆన్సర్ చేస్తే ఆయనకు విడుదల వస్తుంది, మనకు విడుదల రాదు. అంతే కదా, ఆయనకు విడుదల వస్తుంది, మనకు విడుదల రాదు. అసలు ఈయన ఎలాంటోడు? ఆదామా నువ్వెక్కడ అడగగలడు, నువ్వు చేసిందేంటి అడగగలడు, నువ్వు ఎలా ఎందుకు చేసావు అడగగలడు. అక్కడి నుంచి భక్తులు, ఏలియా నువ్వు ఇక్కడేం చేస్తున్నావు, నువ్వు చూడు, అందరినీ నిలదీసి ప్రశ్నించగలవాడు. ఎవరైనా నోరెత్తి ప్రశ్నిస్తే నోరు ముయించేలా సమాధానం చెప్పగలిగిన వాడు ప్రశ్నించబడుతున్నాడు, సమాధానం చెప్పకుండా సైలెంట్గా ఉన్నాడు. ఇదా అంటే ఆయన స్వభావం? అసలు కాదు. ఆయన ప్రశ్నించేవాడు, నిలదీసేవాడు, ఎవరైనా అడిగితే వారికి సమాధానం చెప్పేవాడు. అల్లా ప్రశ్నించబడుతూ ఏ సమాధానం చెప్పకుండా సైలెంట్గా ఆఖరిగా అన్నారు, నువ్వు ఎందుకు సమాధానం చెప్పలేదు, నువ్వు ఇంతంట కదా అంతంట కదా, నువ్వు ఎంతో గొప్పడు అని చెప్పుకున్నారు, నువ్వేంటి ఇలా ఉన్నావు అంటే, ఆయన మనందరి కోసం ఆయనకి నచ్చని పనులు చేసే టైం అది. ఆయన చెయ్యకూడదంటే, ఒక దేవుడు చేయకూడని పనులన్నీ మనల్ని ప్రేమించి చేశాడు ఆయన. అందుకని హేరోదు హేళన చేశాడు. అప్పుడు దాకా హేరోదు ఏమనుకున్నాడట, ఎప్పటి నుంచో ఒక్కసారైనా యేసును చూడాలని అనుకున్నాడట. ఇంతకాలానికి వచ్చాడా, రప్పించండి అన్నాడు. తీరా వచ్చేసరికి ఆయన విన్నదానికి ఆయన ఉన్నదానికి పోలిక లేదు. పోలిక లేకపోతే నవ్వి జనాలందరూ ఎర్రోళ్ళలా ఉంది, నువ్వేంటి ఇలాగున్నావు, నువ్వు తీసిపో, మా దగ్గర వద్దు అన్నాడు. ఆయనకు తెలుసు అలా అనొచ్చని తెలుసు, కానీ ఆయన స్వభావానికి వ్యతిరేకంగా, ఆయనకి ఇష్టం లేదు మౌనంగా ఉండడం. యెహోవా మౌనంగా ఉండడు, మాట్లాడతాడు. దేవుడు మాట్లాడతాడు, మౌనంగా ఉండాల్సి వచ్చింది. ఆయన ప్రశ్నించబడి ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ఆగిపోవాల్సి వచ్చింది. తరచి అడుగునా సరే తిరిగి మాట్లాడకుండా ఆగిపోయాడు. ఇది ఆయన మన మీద ఉన్న ప్రేమ ఎంత స్థాయిలో ఉందో
నువ్వు ఆలోచించు, నువ్వు ఆల్రెడీ ఆలోచించుంటావు. క్వశ్చన్ మూడోది, మనకిష్టం లేని పని మనం ప్రేమించే వాళ్ళ కోసం చేస్తాం, అది నాకు నచ్చదు, నా మనస్తత్వానికి సెట్ అవ్వదు, నాకు కుదరదు. ఇంక ఈ రోజులు మరి కదా మనందరికి సెట్ అవ్వదు, బ్రేకప్ అంట, అంతే అయిపోయింది. అదే ప్రేమలు ఇప్పుడు అన్నీ. అతనికి నాకు కావట్లేదండి, వదిలేస్తాను. ప్రేమించిన వాళ్ళ కోసం ఇష్టం లేనిది చేయగలిగే వాళ్ళు ఎవరు? నా యేసు తప్ప. హల్లెలూయా. ఎంతకంటే సుగుణం ఏముంటుంది? నన్ను ప్రేమించి నా కోసం, నేను బాగుండడం కోసం, ఆయనకి సంబంధించిన, ఆయన చేయకూడని, ఆయన స్వభావానికి సెట్ అవని ఎన్నో పనులు ఆయన చేసిన వాడు. హల్లెలూయా. తర్వాత ఇంకో మాట చెప్పనా, ఆయన శరీరధారి అయి వచ్చెను, అంతే కదా, ఆయన శరీరధారి అయి వచ్చెను. దేవుడికి శరీరం ఉంటుందా? అసలు ఉండదు. ఆయన ముందేంటి? ఆత్మస్వరూపి. ఆత్మస్వరూపి అయిన వాడు ఏం చేయాల్సి వచ్చిందో తెలుసా? శరీరాన్ని ధరించుకోవాల్సి వచ్చింది. దీనికి కోరికలు, ఆకలి, బాధ, వేదన ఎన్ని ఉంటాయండి దీనికి? ఇన్ని క్వాలిటీలు కలిగిన దాన్ని పట్టుకుని ధరించుకుని ఎంతకాలం ఉన్నాడండి శరీరంతో? 33.5 సంవత్సరాలు శరీరాన్ని మోయాల్సి వచ్చింది ఆత్మస్వరూపి. అది ఎలాగ ఆయన బేరు చేయగలుగుంటాడు ఆలోచించు. ఆయన ఆకలేస్తుంటుంది, తినాలి, స్వెట్టింగు, దాహం, అలసట, ఇవన్నీ అసలు దేవుడికి ఉన్నాయా? అవన్నీ అసలు ఏమి ఇందులో ఒక్కట కూడా లేని అతను. మనలో ప్రేమించాం, వాళ్ళు ఏదో తెమ్మన్నారు, ఎప్పుడు ఎండ ఎరగం, అంత బాగా పెరిగాం, ఎండలో నడుచుకుని వెళ్తుంటే ఆపసోపాలు పడిపోయి, చెయ్యి ఎట్రా ఈ కర్మ మనకే, ఇలాంటిది అడిగేదేంటి, ఇత్తెమ్మన్నారేంటని తెగతిట్టుకుంటాం. 33.5 సంవత్సరాలు అసలు ఆయనకి సంబంధం లేదు. ఆకలి, దాహం, చెమట, అలసట ఏమీ లేని ఒక అద్భుత శక్తి దేవుడు. అలాంటి ఒక అద్భుత శక్తి, సృష్టి అంతా చేసిన శక్తి ఒక బాడీని ఎంచుకుని. ఎందుకంటే పాత మీద ఇలా అంటాడు, సర్వశరీరులు గడ్డిని పోలి ఉన్నారు. ఎవరు గడ్డిని పోలి ఉంటా? శరీరులు గడ్డిని పోలి ఉన్నారు అన్నవాడే శరీరం ధరించుకుని రావాల్సి వచ్చింది. ఎంత కాంప్రమైజ్ అయ్యాడు మన గురించి, ఎన్ని అడుగులు దిగిపోయాడు. అదే ఆశ్చర్యం అనుకుంటారు. ప్రభా, నువ్వు నా కోసం ఎన్ని అడుగులైనా దిగిపోతావు, ఎన్ని అడుగులు ఎత్తున్న సిలువైనా ఎక్కుతావు. హల్లెలూయా. అదే ఆయన ప్రేమ. ఆయన చేస్తాడు. శరీరధారి అయి సంవత్సరాలు ఆయన ఈ భూమి మీద గడిపాడు. వీళ్ళందరూ అందుకే ముస్లిమ్స్ కొంతమంది, దేవుడు అలసిపోతాడా, దేవుడికి నిద్ర వస్తా, దేవుడికి ఆకలేస్తా, అలాంటి వాడు దేవుడు ఎలా అవుతాడు? అలాంటి వాడు ప్రేమికుడు అవుతాడు. దేవుడు స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. మా దేవుడు ప్రేమికుడు కాబట్టి ప్రేమ కోసం ఆయనకి ఇష్టం లేని, ఆయన చేయకూడని, ఆయనకు తెలియని పనులన్నీ ఆయన చేశాడు. ప్రభుకి మహిమ. హల్లెలూయా. తర్వాత విషయం చెప్తాను చూడండి. దేవుడికి తన నామానికి అవమానం రావడం ఇష్టం ఉండదు. తెలుసు కదా మనకు ఆ విషయం. ఆయన అంటాడు ఎహెజ్కేల్లో, ఇశ్రాయేలు ఏ ప్రాంతానికి పోయినా వారు చేసే పనికిమాలిన పనుల వల్ల నా నామం దూషణ పాలవుతున్నప్పుడు నేను చింతపడుతున్నాను, బాధపడుతున్నాను అంటాడు. అంటే మన దేవుణ్ణి కనుక పేరుతో ఏం దేవుడు మనుషులరాల్లో అంటాం ఆయనకి ఇష్టం ఉండదు. అందుకే ఆయన ఎలా తీసుకెళ్ళేవాడో తెలుసా? ఇశ్రాయేలీల్లో ఆయన ఉన్నాడు, ఇశ్రాయేలీల్లో అద్భుతాలు చేస్తున్నాడు, ఇశ్రాయేలీల పరిపాలనకి ఆయన సహాయం చేస్తుంటే ఆ విషయం తెలిసిన ఇతర జనాంగాలు ఏమనుకునేవారో తెలుసా? యెహోవా మాట తెలిసి వారు గుండెలు అదిరేను అని ఉంటుంది. భయపడిపోయేవారు. యెహోవా అంటే బాబోయ్ ఎలాంటోడు, ఆయన జోలికి వెళ్ళకూడదురా బాబు. ఒకసారి ఎవడో తొందరపడి మందసం పట్టిపోయారు వాళ్ళు. మందసం పట్టుకుపోతే ఇంకా చూడాలి అక్కడ ఆయన చేసిన పనులు. ఆటాడేసుకున్నాడు. దేవాలయం ఏంటి, ఆ విగ్రహం ఏంటి, ఆఖరికి వాళ్ళు చెబితే రహస్య స్థలాల్లో గడ్డలు వచ్చేసినాయి అంట. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి, డాక్టర్ గారు బాగోలేదంటే, ఎక్కడ బాగోలేదంటే చూపించలేడు వీడు. ఏమైందిరా అంటే చూపించలేడు వీడు. వీడు ఇలా నడుస్తున్నాడు, నువ్వు అలా నడుస్తున్నావు ఏంటంటే నాకు కూడా గడ్డే అంటాడు. రహస్య స్థలాల్లో గడ్డలు వచ్చేసినాయి అంట. వాళ్ళ మందసానికి దండం పెట్టేసి, వద్దు బాబు ఇది మనకు తోసేశారు, ఎక్కడ దాకా పోతే అక్కడ పోతే, ఇది మాత్రం మనకు వద్దు. వణికిపోయారు. దేశాలు వణికిపోయినాయి యెహోవా నామముకు. హల్లెలూయా. అలాంటి ఆయన వచ్చి ఒక స్టేట్మెంట్ పాస్ చేశాడు. ఏమన్నా తెలుసా? మీరు మనుష్య కుమారునికి వ్యతిరేకంగా మాట్లాడినా
క్షమిస్తాను. పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడకండి. అంటే ఎలాంటి స్టేట్మెంట్ ఇచ్చాడంటే, మీరు నన్ను తిట్టుకోండి, నేను అనుమతిస్తున్నాను. మీరు అవమానించుకోండి, అనుమతిస్తున్నాను. మీరు చేసుకోండి. ఏ ప్రభా ఎందుకు అంటే అందరినీ రక్షించాలి, అందరినీ ప్రేమిస్తున్నాడు కాబట్టి అందరూ రక్షించాలి. ఇప్పుడు వీళ్ళు వెళ్తారు యేసుప్రభు గురించి చెప్తున్నప్పుడు ఆడు ఏదో నమ్ముకుంటాడు కాబట్టి తిడతాడు కదా. ఇప్పుడు ఇస్రాయిల్లో ఉన్నారు కాబట్టి ఈయన వెళ్ళి పక్క వాళ్ళ దగ్గరికి ప్రకటన చేయలేదు. వాళ్ళు మీరు నమ్ముకోండి, దేవుడిని నమ్ముకోండి అని చెప్పలా. అలా చెప్తే అందరూ ఎవడ కూడా తిట్టను, అది ఇష్టం లేదు ఆయనకి. ఇప్పుడేంటో తెలుసా, ఆయన నరులందరినీ ప్రేమించి అందరి దగ్గరికి సువార్త పంపాలి. అందరి దగ్గరికి సువార్త వెళ్ళాలంటే వాళ్ళు నన్ను తిట్టుకోవడానికి అవకాశం ఇవ్వాలి, వాళ్ళు నన్ను అవమానించడానికి అవకాశం ఇవ్వాలి. ఈరోజు సువార్త అనేది వద్దని ఇశ్రాయేలులారా మీరు నన్ను నమ్ముకోండి అని ఆగిపోతే మొత్తం మొదలు యేసుప్రభుని తిడుదురా, ఇతర దేశస్తులు యేసుప్రభుని తిడుదురా. ఎన్నో చోట్ల బాంబులు పెట్టి చర్చిలు పేలించేశారు చాలా టెర్రరిస్టులు అందరూ. అలాంటి పరిస్థితి వచ్చినా రాకపోను. కానీ ఆయన ప్రపంచాన్ని ప్రేమించి ఆయన్ను తిట్టుకోవడానికి ఆయన అవకాశం ఇచ్చేశాడు. తిట్టుకోండి. ఆయన తగ్గించుకున్న బిహేవియర్ని బట్టి ఎవడు పడతాడు. నేను ఇందాక చెప్పాను కదా, యేసుని పిచ్చోడు అన్నవాడు ఒకడో, భిక్షగాడు అన్నవాడు ఒకడో, రకరకాలుగా మాట్లాడుతున్నారు. అలా మాట్లాడే అవకాశం ఎవరిచ్చారంటే ఆయన మనల్ని ప్రేమించి మన కోసం అంత తగ్గిపోయాడు. మన కోసం అంత తగ్గిపోయిన స్థితిలో ఉన్నవాడిని చూసి క్రైస్తవుడు కామెంట్ చేయడం ఏంట్రా బాబు, తగ్గకముందు అంటే ఏంటి, వెళ్ళిన తర్వాత ఆయన ఏంటి. ఆయన దేవునిగా ఉండటం ఆయనకి దాన్ని కోరుకోకుండా దాసుని స్వరూపం ధరించి అన్నప్పుడు దాసుడిగానే ఉంటాడు. దాసుని స్వరూపం ధరించినప్పుడు నువ్వు ఎక్స్ట్రా చేయడానికి ఆ దాసుని స్వరూపం 33.5 సంవత్సరాలే. ఆ తర్వాత దాసుడు కాదు, సింహాసనం మీద కూర్చుని ఏలుచున్నాడు. హల్లెలూయా. అందుకే యేసుక్రీస్తు అందరికీ ప్రభు అన్నారు. దేవుని స్తోత్రం. అందరికీ ప్రభు అయిన ఆ ప్రభు అయినోడు ఇన్ని మాటలు పడ్డానికి ఛాన్స్ ఇచ్చేసాడు. మనం ఎవరన్నా అలాంటి అవకాశం ఇస్తామండి ఊళ్ళో? మనల్ని నలుగురు కించపరిచి మాట్లాడే అవకాశం మనం ఇవ్వం. జరిగిపోతే యాక్సిడెంటల్గా మనం ఏం చేయలేం, కానీ తెలిసి మనం ఇవ్వం. కానీ అనౌన్స్ చేశాడు, మనుష్య కుమారునికి విరోధంగా మాట్లాడువానికి క్షమాపణ దొరుకుతుంది అంటే వాళ్ళు ఒప్పుకుంటే, ప్రభా నన్ను క్షమించాను ఒప్పుకుంటే తిట్టిన వాళ్ళు దొరుకుతుంది. అందుకనే మనందరం క్షమించబడ్డాం. హల్లెలూయా. ఆ ఛాన్స్ లేకపోతే నేనేమైపోతున్నాం. నేను తిట్టుకున్నాను యేసుక్రీస్తుని, క్రైస్తవుల్ని. ఆ అవకాశం ఉంది కాబట్టి నేను క్షేమంగా ఉన్నాను. ఎంత ఛాన్స్ ఇచ్చాడండి ఈ లోకానికి. ఇది ఎలాగ నాకు ఇది అర్థం అవ్వలేదు. ఇదే నాకు ఎక్కువ ఇబ్బంది పెట్టింది. ఏంటంటే ఇంత అనౌన్స్మెంట్ ఎలా చేసావు, ఇంతమంది తిట్టుకోవడానికి తెలిసి ఎందుకు అంత అవకాశం ఇచ్చేసావు? నువ్వు ఒక రాజగృహంలో పుట్టి ఇశ్రాయేల్కి రాజ్యం ఇచ్చా, హేరోదుని టక్మని చంపేసి రోమ్ చక్రవర్తిని చంపేసి యెరూషలేం రాజు చేయడానికి ఎంత 15 రోజులు పడుతుంది టైము. వెళ్ళిపోయి సింహాసనం మీద కూర్చుని ఆ తర్వాత నువ్వు వెళ్ళిపోయి ఉంటే ఎవడో నిన్ను మాట్లాడడానికి లేదు, ఛాన్స్ లేదు. అలాంటిది మన విమోచన, అలా చేస్తే మనకు విమోచన లేదు, అలా చేస్తే మన శ్రమల్లోంచి బయటపడడానికి లేదు, మన రోగాలకు స్వస్థత లేదు. ఆయన దెబ్బలు తింటేనే మన రోగాలకు స్వస్థత. సో ఇవన్నీ చేయడం గురించి జనులు తోలనాడే ప్రవర్తనలోకి, తోలనాడే పరిస్థితిలోకి ఆయన తగ్గించుకున్నాడు. ఇది ఏ మనిషి ఒక వ్యక్తిని ప్రేమించి చేయగలిగిన పని కాదు, ఇది చేయలేని పని. అది దొంగతనం చేసి ఇవ్వచ్చేమో, ఒకడు దొరకడం అనుకుని చేస్తాడు, పర్లేదు అందరూ నన్ను దొంగ అనుకున్నా పర్లేదు అని ఎవడు చేస్తాడు, చేయడు. యేసు మాత్రం నన్ను అందరూ నిందిస్తారు, రేపు వీళ్ళందరూ రకరకాలుగా ఏం దేవుడురా, ఇదేంటి చేతిలో కత్తి లేదు, చేతి మీద కిరీటం లేదు, ఒక రాజ్యం లేదు, ఒక సింహాసనం లేదు, ఇదా దేవుడు అని అంటారు. కానీ నేను ఇలా ఉంటేనే విమోచన కాబట్టి నా ప్రజలకి నేను ఇలాగే ఉంటానని ఉన్నాడు ఆయన. హల్లెలూయా. ఆయన స్థాయి ఏంటండి? సింహాసనం ఎంత ఉంటుందంట అయింది? ఆకాశం అంతంటే కొలతలేనంత సింహాసనం, కొలవలేనంత పెద్ద సింహాసనం మీద కోట్ల మంది పొగడబడే వ్యక్తి. అక్కడ ఆయన చేయబోయే రాజ్యం, ఆయన ఉండే ప్లేసు ఎంతో ఘనమైంది. అంత గొప్పోడు ఈరోజు పనికిమాల వాళ్ళతో మాటలనిపించుకుంటున్నాడంటే ఎంత ప్రేమ లేకపోతే మన మీద వాళ్ళు మాటలు అనడానికి అవకాశాలు ఇచ్చేస్తాడు. పర్లేదు నేను ఇది చేస్తే వీళ్ళు తిడతారు కానీ వీళ్ళు రక్షించబడతారు, వీళ్ళు హీనంగా మాట్లాడతారు కానీ వీళ్ళు రక్షించబడతారు అని ఆ పని చేసిన దేవునికి గట్టిగా స్తోత్రం చేయలేద్దాం. హల్లెలూయా. ఆఖరిదంటే ఇక చాలా ఉన్నాయి, కానీ ఈరోజు నేను చెప్పాలనుకున్నది ఆఖరిగా ఏంటంటే,
దేవునికి ఫస్ట్ నుంచి అసహ్యమైంది ఏంటంటే పాపం. ఏదైనా తోటలోంచి పంపించేసింది కూడా అందుకే కారణం. తర్వాత నుంచి అంతా మీరు పాపం చేశారు కాబట్టి పాపం అంటే పరమ అసహ్యం ఆయనకి. ఆయన భూమి మీద ఉన్నంతకాలం పాపం ఇది 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 అని చెప్పి పరిశుద్ధంగా జీవించాడు, పాపము ఎరుగకుండా జీవించాడు ఆయన. అలాంటి ఆయనకి ఒక సందర్భం ఎదురైంది. ఏంటంటే ఇక ఆ రోజు రాత్రి నుంచి అందరి పాపాలకే శిక్ష విధించబడాలి. అవమానాలు, దెబ్బలు, బాధలు ఇవన్నీ ఆయన అనుభవించాలి. అలాంటి ఒక పరిస్థితి వచ్చింది. ఒక నైట్, ఆ నైట్ పాత్ర ఉంది అంటున్నాడు, ఇప్పుడు తండ్రి ఇది నాకు అసహ్యమైంది, ఇది నా వల్ల కాంది, కానీ ఇది తప్పదంటే తీసేసుకుంటాను, తప్పదు తీసేసుకుంటాను. దాన్ని కొన్ని పత్రిక ఎలా అంటది, ఆయన పాపమెరుగని ఆయనను దేవుడు మన కొరకు పాపముగా చేసెను. పాపమెరుగని ఆయనను పాపముగా చేశాను. ఆయన్ని పాపంగా చేసి శిలువ మీద చంపేశాడు. పాపం యొక్క అధికారాన్ని చంపేశాడు. మనందరి శిక్షని ఆయన మీద మోపేశాడు. అంటే దేవుడికి అసహ్యమైన దాన్ని ఆయన మీద వేసుకుని ఆయన పాపం అయిపోయడానికి యాక్సెప్ట్ చేయాల్సి వచ్చింది. అందుకే తట్టుకోలేక ఏదైనా తోటలో గెచ్చమైన తోటలో ఫీల్ అయిపోతున్నాడు, చాలా ఫీల్ అయిపోతున్నాడు. దీన్ని ఎలా తీసుకొని నేను ప్రారంభించి నాకు అసహ్యమైన దాన్ని ఇప్పుడు నా మీద వేసుకుని నేను పాపం అయిపోవాలి, అందరి పాపాలకి శిక్ష అంటే నా ప్లేస్లో ఆయన ఉన్నాడంటే ఓ పాపి ప్లేస్లో ఆయన పాపి అయిపోయినట్టు, ఆయన పాపం అయిపోయినట్టు దాన్ని యాక్సెప్ట్ చేశాడు. ఎంత గొప్ప విషయం! దాన్ని యాక్సెప్ట్ చేశాడు, దాన్ని చేశాడు. ఇది ఎవరు చేయలేని పని, ఎవరి వల్ల కాని పని. తనకి అత్యంత అసహ్యమైన దాన్ని సైతం తన మీద వేసుకుని ఇలా చేస్తేనే వీళ్ళు బాగుంటారు అంటే అది చేశాడు. ఇలా ఒకటి కాదు, బరబ్బాని ప్రభువుని నిలబెట్టారు. ఎవరు కావాలి కోరుకోండి అన్నాడు. ఎవరు కావాలి కోరుకుంటే ప్రజలందరూ ఏం కోరుకున్నారు? బరబ్బాని కోరుకున్నారు. మోషే ఒకరోజు యెహోవా దూడ ఏది కావాలన్నాడు. దూడ కావాలనుకున్న వాళ్ళందరూ లేపేశారు ఆ రోజు, చంపేశారు ఆ రోజు. ఆయన అంటాడు, నేను కాక మరొక దేవుడిని మీరు ఎన్నుకుంటే, నేను కాక మరొక విగ్రహం, నేను కాక మరొక అధిపతి, నేను కాక మరొక రాజు మీరు కోరుకుంటే, దాన్ని ఏమాత్రం ఇష్టపడినాడు. ఈయన బరబ్బ పక్కపక్కన ఉంటే బరబ్బ కావాలంటే సైలెంట్గా ఉండి, ఏంటి ఇన్ని కార్యాలు చేశాను ఏంటి మీరు ఏమనలేదు, సైలెంట్గా ఉన్నాడు తలదించుకొని. ఎక్కడన్నా ఎప్పుడైనా అలాంటి సందర్భాల్లో సైలెంట్గా ఉన్నాడా? ఓ ప్రసాదం తెచ్చాడా? అయిపోయింది. ఒక దేవతాపీఠం తెచ్చాడా? అయిపోయింది. సర్పాలు వచ్చో లేదా రోగాలు వచ్చో ఏదో ఒక దాన్ని ఊరుకోడు. అలాంటిది పక్కన నిలబడి ఊరుకున్నాడు. ఎందుకు ఊరుకున్నాడు? అక్కడ వాళ్ళందరూ యేసుని సెలెక్ట్ చేస్తే, అసలు నిజంగా మాకు యేసు కావాలంటే నేను రానందులో, ఆయన్ని సెలెక్ట్ చేయకూడదు, ఆయన్ని వదిలేయాలి ప్రజలు. అక్కడ ఆయన్ని వదిలేస్తేనే ఆయన శిలువ మీదకి వెళ్తాడు. అలా అయితేనే మన పాపాలకు క్షమాపణ వస్తుందని దాన్ని కూడా సహించాడు. దాన్ని కూడా మీరు కొత్త నిబంధన చదివేటప్పుడు, ఈసారి సువార్తలు చదివేటప్పుడు, పాత నిబంధనలో ఆయనకి ఇష్టం లేని వేటిని కొత్త నిబంధనలో చేశాడో ఒక్కసారి ఆ కోణంలో ఒక కన్నేయండి. మీకు ఒక్కొక్క పాయింట్ తగిలే కొద్దీ ఆయన మీద ప్రేమ ఇంకా పెరిగిపోతుంది. ఎంత చేసావా, ఎన్ని అడుగులు కిందకి వెళ్ళిపోయావా, ఎంత తగ్గించేసుకున్నావా, ఎన్ని కాంప్రమైజ్ అయ్యావా, ఎంత అసహ్యమైన పనులు కూడా నా కోసం ఎంత ఇష్టంగా చేసావా, ఎంత ఇష్టంగా చేసావు అంటాడు. నేను పొందవలసిన బాప్తిసం ఉంది, అది పొందే వరకు నేను ఎంత యాతన పడతానంటాడు. అంటే అర్థం ఏంటి? నేను చనిపోయి లెగాలి పాపం అంతా మీద వేసుకుని అది ఎప్పుడెప్పుడా అనుకున్నాడంట. అప్పుడు దాకా చాలా యాతనగా ఉందంట. అది అయిపోయిందంటే ఫ్రీ అయిపోతాడట. ఎందుకంటే ఇక ఆయనకి ఇష్టమైన పనులు చేయగల. అది ఎప్పుడైతే జరిగిపోద్దో ఇక అది చేయక్కర్లేదు. అన్ని పనులు అంటే మనం ప్రేమించిన వారి కోసం మన ఇష్టాలు చంపుకోవచ్చేమో, మనం ప్రేమించిన వారి కోసం వారి ఇష్టాలు నెరవేర్చవచ్చేమో, కానీ మనం ప్రేమించిన వాళ్ళ కోసం మనకిష్టం లేనిది చేయలేము. కానీ ఆ పనిని మన దేవుడు చేసి చూపించాడు. హల్లెలూయా. చాలా రేర్ సిచ్యువేషన్స్లో మనిషి అది చేస్తాడు. ఎప్పుడో తెలుసా? ఎవడికి తలంచినోడు కొడుకు చావు బతుకుల్లో ఉన్నప్పుడు డాక్టర్ నా వల్ల కాదంటే అలాంటప్పుడు అంటాడు, దయచేసి నా బిడ్డను బతికించి. ఎక్కడా తలంచినోడు అలాంటి సందర్భం వస్తే దించుతాడేమో, కానీ
మన దేవుడు సర్వశక్తిమంతుడు, సర్వాధికారి, సమస్తము చేయగలిగిన వాడు. ఏమీ లేనివాళ్ళగా, ఏమీ చేయలేనివాళ్ళగా. ఇప్పుడు కొంతమంది మా నాన్న వాళ్ళు యేసుప్రభు మీద డైలాగులు వేస్తున్నప్పుడు, ఏంది యేసుప్రభురా మీ దేవుడు, బాణం లేదు చేతిలో, కత్తి లేదు అలా అంటున్నప్పుడు అసలు మనకేమో ఆయన పవర్ తెలుసు, ఆయన పవర్ తెలుసు. ఎవరు వెతుకుతున్నారు అని అడిగారు. ఆయన అడిగితే యేసుని అన్నారు. మీరు వెతుకుతున్న యేసును నేనే అనగానే ఒక్కసారి మొత్తం పడిపోయారు అందరూ. నేనే అనే ఒక్క స్వరానికి వారందరూ పడిపోయి లెగిసి మళ్ళీ ఎవరిని వెతుకుతున్నారని అడిగితే యేసుని అంటారు. ఆడికి పడ్డ షాక్కి ఆడికి ముందు ఏం జరిగిందో తెలియలేదు. ఆడికి నేనే అన్న మాట ఎగిరిపోయింది ఆడికి. ఆయన నేనే అంటే ఇలా ఉంటే అసలు ఆయన నన్నా మీరు అంటున్నది అంటే ఏమైపోతారు జనం. కానీ ఏమి అనకుండా అసలు ఏమి తెలియని వాళ్ళకి బిహేవ్ చేస్తారు. నాకు అదే ఆశ్చర్యం అవుతుంది. ఎందుకంటే మనకు తెలుసు కదా, పాత నిబంధనలో ఆయన, కొత్త నిబంధనలో ఆయన మనకు తెలుసు కాబట్టి. అలాంటోడు ఇంతలా చేయాలా ప్రభా, ఇన్ని వదిలేసుకోవాలా? ఎంత గొప్పోడు కాబట్టి మనం ఎంత ప్రేమించినా తక్కువే, ఎంత ప్రేమించినా తక్కువే. నీకు ఇష్టం లేని ఏసై కోసం చేయొద్దు, కానీ ఏసై వద్దని చెప్పినవి ఉన్నాయే అవన్నీ మానే. దేవుని స్తోత్రం. అన్నీ మాని ఆయన ప్రేమను మనం పొగుడుదాం, గణపరుద్దాం, ఆయన స్తుతిద్దాం. హల్లెలూయా.